గురుభావంలో తమ గురువులతో. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకం. సర్వుల హృదయాల్లోనూ నేను నెలకొని ఉంటాను. పూర్వజన్మ స్మృతి, అతిలోక జ్ఞానం, ఈ రెండిటి విస్మృతి నా వలనే కలుగుతుంది. వేదాలన్నిటి వలన తెలుసుకోవలసిన వాడను నేనే, వేదాంతకర్తను నేనే, వేదజ్ఞుడను కూడా నేనే. జగద్గురువులుగా జన్మించబోయే వారిలో చిన్ననాటి నుండే దాన్ని సూచించే లక్షణాలు కనిపిస్తాయని మేము ఇంత క్రితమే చెప్పాం. అలాంటప్పుడు అవతార పురుషుల విషయంలో దీన్ని గురించి చెప్పటం అవసరం లేదు. లోకంలో ఏ ధర్మాచరణలు స్థాపింప వారు జన్మించారు, వాటి మారు రూపాలుగా చిన్ననాటి నుండి వీరు కనిపిస్తారు. వారి మనశ్శరీరాల మందగమన ప్రగతి, అనుకూల పరిస్థితుల ప్రభావం వారి విశిష్ట సామర్థ్యానికి దోహదం చేస్తాయనటం కాదనలేము. కానీ ఇవి వారు ప్రకటించే ఆధ్యాత్మిక సత్యాలకు లేదా జగద్గురువులుగా వ్యక్తమయ్యే వారి సామర్థ్యానికి హేతువులు కాబోవు. వారు ఈ సామర్థ్యంతోనే జన్మిస్తారు. ఈ విశ్లేషణ జగద్గురువులుగా పురోగమింపచేసిన శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక శక్తి విషయంలో ఖచ్చితంగా సరిపోతుంది. ఈ శక్తి అభివ్యక్తీకరణ ఆయన బాల్యంలో, సాధనా కాలంలో, ఇతర కాలఘట్టాల్లో కానరావటం మనలను ఆశ్చర్యపరుస్తుంది. ఎంత తలబద్దలు కొట్టుకున్నప్పటికీ ఆయన జీవితంలో ప్రప్రథమంగా ఈ శక్తి ఎలా జనించిందో నిర్ధారణ చేయలేం. ఆయన బాల్యకాల సంఘటనలు ప్రస్తావించి ఈ పుస్తక పరిమాణాన్ని పెంచదలుచుకోలేదు. కానీ జగద్గురువులుగా ఆయన్ను రూపొందించిన ఆధ్యాత్మిక శక్తుల అభివ్యక్తీకరణ జరిగిన ఆయన సాధన కాలాన్ని, ఆ ఘట్టంలో మధురబాబుతో సహా పలువురితో ఆయనకు కలిగిన సంబంధాన్ని గురించి ప్రస్తావించటం అప్రస్తుతం కాబోదు. ఇష్టదేవత మంత్రదీక్షనిచ్చే గురువు ఒక్కరే ఉండాలన్నప్పటికీ అనేక సందర్భాల్లో శ్రీరామకృష్ణులు భాగవతంలో పేర్కొన్న అవధూత కథను ప్రస్తావించి ఉపగురువులు పలువురు ఉండవచ్చని మాకు విశదపరిచేవారు. ఒకరి తర్వాత ఒకరుగా 24 మంది ఉపగురువుల నుండి ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించి అవధూత సిద్ధి పొందాడని భాగవతంలో పేర్కొనబడింది. శ్రీరామకృష్ణుల జీవితంలో కూడా ఇటువంటి ఉపగురువులకు కొదువలేదు. ప్రత్యేక ఆధ్యాత్మిక సాధనలు ఆయన చేత అనుష్ఠింపజేసి ఆ సాంప్రదాయంలో ఆయన్ను పరిపూర్ణులను గావించారు వీరు. కానీ తరచూ ఆయన భైరవీ బ్రాహ్మణి, తోతాపురి, గోవింద అంటే ఇస్లాం మత సాధన చేయించిన వ్యక్తి, ఈ ముగ్గురి పేర్లనే ప్రస్తావించడం మేము విన్నాం. హైందవ ఉపశాఖల సంప్రదాయ రీతుల్లో ఆధ్యాత్మిక సాధనలు తన చేత అనుష్ఠింపజేసిన ఇతర గురువులను ఆయన బహు అరుదుగా ప్రస్తావించేవారు. ఆ ఇతర గురువుల నుండి తాము వారి శాఖా సంప్రదాయానుసారమైన ఆధ్యాత్మిక సాధనల విధానాలను నేర్చుకొని ఆయా సాధనలలో పరిపూర్ణత్వాన్ని 3 రోజుల్లోనే సంతరించుకున్నానని మాత్రమే ఆయన చెప్పేవారు. వారి పేర్లను ఆయన ప్రస్తావించేవారు కాదు. వారి పేర్లను మరిచిపోయారో లేదా వారు అంత ప్రముఖులు కారో ఇప్పుడు చెప్పటం కష్టం. కానీ వారితో ఆయన సాంగత్యం స్వల్పకాలికమే అన్నది మాత్రం స్పష్టం. అందుచేతనే వారిని ఆయన ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. శ్రీరామకృష్ణుల గురువులందరిలోనూ భైరవీ బ్రాహ్మణే ఆయన సాంగత్యంలో ఎక్కువ కాలం వసించింది. కానీ ఎంతకాలమో ఖచ్చితంగా చెప్పటం కష్టం. శ్రీరామకృష్ణుల చరణారవిందాలను మేము ఆశ్రయించడానికి మునిపే ఆమె దక్షిణేశ్వరం వదిలి వెళ్ళిపోయింది. ఆ తరువాత శ్రీరామకృష్ణులు ఆమెను కాశీలో తపశ్చర్యలు చేస్తూ ఉన్నప్పుడు కలుసుకున్నారు. భైరవీ బ్రాహ్మణి చాలా కాలం దక్షిణేశ్వర కాళికాలయంలోనూ, గంగా తీరంలోని దేవమండల్ ఘాట్ తదితర చోట్ల వసించిందని శ్రీరామకృష్ణులు చెప్పగా మేము విన్నాం. తంత్రశాస్త్రం పేర్కొన్న 64 సాధనల్లో ప్రధానమైన వాటిని ఒకటి వెంట ఒకటిగా శ్రీరామకృష్ణుల చేత ఆమె అనుష్ఠింపచేసింది. ఆమె వైష్ణవ శాస్త్రాల్లో నిష్ణాతురాలు. సఖీభావం తదితర భక్తిభావ సాధనానుష్ఠానంలో శ్రీరామకృష్ణులకు కొన్ని ముఖ్య అంశాల్లో ఆమె సహాయం చేసింది. ఆమె అందరి గౌరవమన్ననలకు పాత్రురాలైంది. ఆమె దాదాపు 12 ఏళ్లు శ్రీరామకృష్ణుల సాధనా కాలం పిదప కూడా అవసరమైనప్పుడు సహాయం అందిస్తూ దక్షిణేశ్వరంలో నివసించింది. శ్రీరామకృష్ణులు హృదయాలతో కలిసి ఆమె కామార్పుగూరుకు వెళ్ళి ఆయన బంధువులతో కొంతకాలం అక్కడ గడిపింది. ఆనాటి నుండి మాతృదేవి అంటే శారదాదేవి భైరవీ బ్రాహ్మణ్ణి తన సొంత అత్తగారిలా గౌరవించి
ఆమెను అమ్మ అని సంబోధించేవారు. భైరవీ బ్రాహ్మణి వైష్ణవీయ సాధనలు అనుష్ఠించి సఖ్య వాత్సల్యాది వంటి భావాల్లో ఉన్నతిని పొంది తద్వారా భజనానందాన్ని లేదా సాధనానందాన్ని చవిచూసింది. ఆనందం 3 రకాలని శాస్త్రవచనం. అవి: 1 విషయానందం, ప్రాపంచిక విషయాల నుండి జనించే ఆనందం. 2 భజనానందం, దీనికే సాధనానందం, శమానందం అని పేర్లు. సాధన భజనల నుండి కలిగే ఆనందం. 3 బ్రహ్మానందం, భగవత్ సాక్షాత్కారం లేదా ఆత్మసాక్షాత్కారం నుండి జనించే ఆనందం. సాధకుడు సాధనలు చేస్తూ అపూర్వ దివ్యానందం పొందుతాడు. కానీ ఇదే చరమస్థితి అని భ్రమించి సాధనను నిలిపివేయకూడదు. అలా నిలిపివేయటం సాధనకు విఘ్నం. ఇలాంటి ప్రమాదం సంభవిస్తుందని యోచించే యోగాచార్యులు భజనానందాన్ని సైతం రసాస్వాదన అనే ఆటంకంగా పేర్కొన్నారు. అరేదాహ గ్రామంలోని దేవమండల్ ఘాట్ వద్ద వసించేటప్పుడు శ్రీరామకృష్ణుల పట్ల వాత్సల్యభావ పరవశురాలై చేత వెన్నముద్ద పుచ్చుకొని గోపాల గోపాల అంటూ బిగ్గరగా కట్టుబట్టలు కన్నీళ్లతో తడిసిపోయేలా ఆమె విలపించేది. అదే సమయంలో దక్షిణేశ్వర కాళికాలయంలో ఉన్న శ్రీరామకృష్ణుల హృదయం ఆమెను చూడాలని తహతహలాడేది. అప్పుడు ఆయన ఒక్క పరుగున తల్లి చెంతకు చేరే బిడ్డల ఆ 2 మైళ్ళ దూరాన్ని గమించి ఆమె వద్దకు వెళ్ళి చెంత కూర్చొని ఆ వెన్నముద్దని తినేవారిని మేము విన్నాం. ఆమె ఎక్కడి నుండో సేకరించి తెచ్చిన ఎరుపు రంగు వారణాసి పట్టు చీర ధరించి ఆభరణాలు అలంకరించుకొని రకరకాల తినుబండారాలను పుచ్చుకొని పాటలు పాడుకుంటూ కొన్ని సమయాల్లో చుట్టుపక్కల స్త్రీలను తోడుకొని శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చేది. ఆయనకు ఆ భక్ష్యాలను తినిపించి తిరిగి వెళ్ళిపోయేది. ఆ సమయంలో విరబోసుకున్న శిరోజాలతో ఆధ్యాత్మిక భావోద్వేగాల కారణంగా ఉద్విగ్న స్థితిలో ఉన్న ఆమెను చూసి బాలకృష్ణుని ఎడబాటుతో ఆందోళన చెందిన నందరాణి యశోదగా ఆమెను అంతా భావించేవారని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. అసాధారణ సౌందర్యాన్ని సామర్థ్యాన్ని సంతరించుకున్న వ్యక్తి బ్రాహ్మణి. మధురబాబు ఆమె శీలం గురించి శంకించాడని గురుదేవులు చెప్పగా మేము విన్నాం. ఎవరి తోడు లేకుండా ఒంటరిగా ఇష్టం వచ్చిన చోటుకు ఆమె పోతూ ఉండటం చూసి మధుర్ అనుమానించాడు. ఒకరోజు అతడు, "ఓ భైరవి, నీ భైరవుడెక్కడా?" అని హేళనగా అన్నట్ట. వామాచార తాంత్రిక సాధనలో ప్రాబల్యం వహించిన ఆ కాలంలో సాధన పేరిట ఎంతోమంది స్త్రీ పురుషులు కాషాయంబరాలు ధరించి దేశాటం చేసేవారు. ఈ పద్ధతిని అనుసరించిన స్త్రీని భైరవి అని, పురుషుణ్ణి భైరవుడని పేర్కొనేవారు. వీరిలో అధిక శాతం పతితులు, కామాంధులు. వీరి కారణంగానే తాంత్రిక సాధనలు హేయంగా చూసేవారు. ఈ కారణం వల్లనే మధుర్ అందగత్తె నడివయసులో ఉన్న భైరవిని చూసి అనుమానించాడు. "నీ భైరవుడెక్కడ అంటే నీ ఉపపత్తి ఎక్కడ" అని హేళనగా అడగటం అని అర్థం. శ్రీరామకృష్ణుడు తాంత్రిక సాధనలు అనుష్ఠించడంలోని ముఖ్యోద్దేశం వాటిలో ఉన్న పవిత్ర సాధనోపాయాలు శ్రద్ధాళువులై సాధకులకు దోహదం చేయగలవని చూపటం కోసమే. ఆ హేళనగా మధురబాబు అన్నదానికి అప్పుడు బ్రాహ్మణి దేవిని దర్శించుకొని కాళికాలయం నుండి వస్తున్నది. అలా హఠాత్తుగా ప్రశ్నించినప్పటికీ ఆమె ఏమాత్రం కలవరపడలేదు, కోపగించుకోలేదు. ప్రశాంతంగా మధురను చూసింది. తరువాత కాళీమాత కాళ్ల క్రింద శవరూపంలో పడి ఉన్న శివుడి ప్రతిమను వేలితో సూచిస్తూ మధురకు చూపింది. సందేహప్రాణి ప్రాపంచకుడు అయిన మధుర్బాబు అంత సులభంగా విషయం వదిలిపెట్టే రకం కాదు. "కానీ ఆ భైరవుడు చలనం లేనివాడే" అని అన్నాడు. తక్షణమే భైరవి, "ఆ చలాన్ని చెలింపచేయలేకపోతే నేనెందుకు భైరవినయ్యాను" అని తీవ్ర స్వనంతో ప్రత్యుత్తరమిచ్చింది. బ్రాహ్మణి జవాబు విని మధుర్ సిగ్గుపడి తత్తరపోయి నోట మాట పెకలక నిలబడిపోయాడు. తదనంతరం బ్రాహ్మణితో పరిచయం పెరిగే కొద్దీ ఆమె ఉదాత్త భావాలు, సద్గుణాలు అతడు తెలుసుకోగలిగాడు. ఆ సంశయం అతడిలో పూర్తిగా తొలగిపోయింది. భైరవీ బ్రాహ్మణి తూర్పు వంగదేశంలో, అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ ఎక్కడో జన్మించిందని శ్రీరామకృష్ణుల ముఖతా మేము విన్నాం. ఆమెను చూసిన ప్రతి ఒక్కరికి ఆమె తప్పక ఒక గౌరవనీయ కుటుంబంలో జన్మించిందనే అభిప్రాయం నిస్సందేహంగా కలిగేది. నిజానికి ఆమె ఒక గౌరవనీయ కుటుంబానికి చెందిన వ్యక్తే. ఆమె ఏ గ్రామంలో ఎవరి ఇంట జన్మించిందో అన్న వివరాలు మేము ఎప్పుడూ శ్రీరామకృష్ణుల ముఖతా వినలేదు. కోడలిగా ఎవరి ఇంటినన్నా మెట్టినదా లేక ప్రౌఢ వయస్సులో ఏ కారణంతో సంసారం పట్ల విరక్తి నొంది
సన్యసించి ఇలా పరివ్రాజక జీవితం గడుపుతున్నదో మాకు తెలియరాలేదు. ఇంత శాస్త్ర పాండిత్యాన్ని ఆమె ఎక్కడ సంతరించుకున్నదో, సాధనలో ఇంత పురోగతిని ఎక్కడ ఎప్పుడు సాధించిందో ఆ వివరాలు మాలో ఎవరికీ కించిత్తు కూడా తెలియవు. భైరవీ బ్రాహ్మణి సాధనలో ఎంతో పురోగతి సంతరించుకున్న వ్యక్తి అని వేరే చెప్ప పనిలేదు. భగవత్ సంకల్పంతో శ్రీరామకృష్ణులకు గురువుగా ఆమె ఎంపిక చేయబడటమే ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. తన జీవితకాలంలో ఆమె గురుదేవులను కలుసుకోవడానికి పూర్వమే 3 సాధకులకు తాను తోడ్పడవలసి ఉంటుందని ఆమె యోగశక్తి మూలంగా తెలుసుకున్నదని శ్రీరామకృష్ణుల ముఖత మేము విన్నాం. ఆ 3లో శ్రీరామకృష్ణులు ఒకరు. ఆ 3ని విభిన్న ప్రదేశాల్లో విభిన్న సమయాల్లో కలుసుకున్న తక్షణమే వారిని గుర్తించి వారికి తోడ్పడవలసి ఉంటుందని బ్రాహ్మణికి తెలుసునన్న విషయం గురుదేవులు చెప్పగా విన్నాం. బ్రాహ్మణి ఉత్కృష్ట ఆధ్యాత్మిక సాధకురాలనడానికి ఇదే ప్రమాణం. శ్రీరామకృష్ణులను మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడే తక్కిన 2 సాధకులైన చంద్ర, గిరిజులను గురించి ఆమె ఆయనకు చెప్పింది. నాయనా, వారిద్దరినీ ఇంతకు మునుపే కలుసుకున్నాను. ఇంతకాలంగా వెతుకుతూ ఉన్న నిన్ను నేడు కలుసుకోగలిగాను. వారిద్దరిని నీకు తరువాత పరిచయం చేస్తాను అని ఆయనతో చెప్పింది. తదనంతరం అన్నమాట ప్రకారమే ఆ ఇద్దరిని దక్షిణేశ్వరానికి తోడుకొని వచ్చి శ్రీరామకృష్ణులకు పరిచయం చేసింది. వారిద్దరూ కూడా అత్యున్నత శ్రేణికి చెందిన సాధకులని గురుదేవులు చెప్పగా మేము విన్నాం. సాధన పథంలో వారు ఎంతో పురోగతి సాధించినప్పటికీ వారి భగవత్ సాక్షాత్కార ఆకాంక్ష ఈడేరలేదు. కొన్ని అద్భుత శక్తులను వారు గడించారు. ఆ శక్తుల కారణంగా వారు పదభ్రష్టులయ్యారు. బ్రాహ్మణి శిష్యుల్లో ఒకడైన చంద్ర ధ్యానశీలి అని, భగవద్భక్తులని గురుదేవులు మాతో చెప్పారు. సాధనల ఫలితంగా అతడికి గుటికా సిద్ధి కలిగింది. మంత్రపూతమైన ఆ గుటికను, అంటే చిన్న ఉండను, శరీరం మీద తాయిత్తులా ధరించగానే సామాన్యుల దృష్టికి అదృశ్యుడై ఎవరూ చొరరాని జాగ్రత్తగా పరిరక్షిస్తున్న చోట్లకు కూడా సులభంగా రాకపోకలు చేయగలిగేవాడు. భగవత్ సాక్షాత్కారానికి పూర్వమే ఇటువంటి అద్భుత శక్తులు సిద్ధిస్తే బలహీనమైన మానసం అహంకారపూరితం అవుతుంది. ఈ అహంకారమే మనిషిని కోరికలనే వాళ్ళు బంధించి అతడిని ఉన్నత లక్ష్యం వైపు సాగనివ్వదని, చివరకు ఆ అహంకారమే అతడి అధోగతికి కారణమవుతుందని చెప్పటం అనవసరం. పదే పదే ఇదే విషయాన్ని ఎన్ని విభిన్న రీతుల్లో గురుదేవులు మాకు విశదపరిచారో కదా. ఆయన ఇలా చెప్పేవారు: అహంకారము పెరిగే కొద్దీ పాపం పెరుగుతుంది, అది తగ్గే కొద్దీ పుణ్యం అధికరిస్తుంది. అహంకారం పెరిగే కొద్దీ పుణ్యం క్షయిస్తుంది. అహంకార దగ్ధం భగవల్లాభాన్ని చేకూరుస్తుంది. స్వార్థపరత్వం పాపం, నిస్వార్థపరత్వం పుణ్యం. నేను సమసిపోయినప్పుడు కష్టాలు, ఆటంకాలు తొలగిపోతాయి. మళ్ళీ ఆయన ఇలా కొనసాగించేవారు: అహంకారాన్ని శాస్త్రాలు చిజ్జడ గ్రంథిగా పేర్కొంటున్నాయి. చిత్ అంటే జ్ఞానమే స్వరూపమైన ఆత్మ, జడం అంటే శరీరం, మనస్సు ఇత్యాదులు. అహంకారం ఈ రెంటిని ఒకటిగా ముడివేసి మనిషి మనస్సులో నేను దేహేంద్రియ బుద్ధ్యాది విశిష్టుడైన జీవుణ్ణి అనే తీవ్రమైన భ్రాంతిని జనింపజేస్తుంది. ఈ పీఠముడిని విప్పుకోనంతకాలం ఎవరూ భగవన్మార్గంలో పురోగతి సాధించలేరు. ఈ అహంకారాన్ని వర్జించాలి. మరొక సంగతి, అణిమాది యోగ సిద్ధులు, మలమూత్రాదుల వంటి హేయమైనవని అమ్మ నాకు దర్శింపజేసింది. వాటిని గురించి అసలు పట్టించుకోకూడదు. శ్రద్ధతో సాధనలు అనుష్ఠిస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఈ యోగశక్తులు వాటంతట అవే సిద్ధిస్తాయి. కానీ వాటి పట్ల లక్ష్యం వహించిన వ్యక్తి అక్కడే కూలబడిపోతాడు. భగవంతుని వైపుగా పురోగమించలేడు. స్వామి వివేకానంద జీవన సర్వస్వం ధ్యానం. తింటున్నా, పడుకొని ఉన్నా, తిరుగుతూ ఉన్నా, అవసరమైన భౌతిక కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న సర్వకాల సర్వావస్థల్లోనూ ఆయన తన మనస్సును భగవద్ధ్యానంలో నిలిపి ఉంచేవారు. స్వామి వివేకానందను ధ్యానసిద్ధుడని శ్రీరామకృష్ణులు తరచూ అభివర్ణించేవారు. ఒకరోజు స్వామీజీ ధ్యానంలో మగ్నులై ఉన్నప్పుడు హఠాత్తుగా ఆయనకు దూరదర్శన, దూరశ్రవణ శక్తులు సిద్ధించాయి. ధ్యానానికి కూర్చోగానే ఆయన ధ్యానం ప్రగాఢం కాగానే దూరంలోని వ్యక్తులను చూడగలిగే, వారి మాటలు వినగలిగే స్థాయికి ఆయన మనస్సు అధిరోహించేది. అలాంటి అనుభూతులు కలగగానే ఆ దృశ్యాల యథార్థ్యాన్ని తెలుసుకోవాలనే కోరిక ఆయనలో జనించేది. వెంటనే ఆయన ధ్యానాన్ని నిలిపి ఆయా చోట్లకు వెళ్ళి చూడగా
తాను ధ్యానంలో చూసింది విన్నది యావత్తూ అక్షర సత్యంగా కనుగొన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఈ ఉదంతం గురించి శ్రీరామకృష్ణులకు చెప్పగా ఆయన, అవన్నీ భగవత్ సాక్షాత్కార మార్గంలోని ఆటంకాలు, కొన్ని రోజుల దాకా ధ్యానం చేయవద్దు అని స్వామీజీని నిర్దేశించారు. గుటికా సిద్ధిని సంతరించుకున్న చంద్రుడిలో అహంకారం మితిమీరిపోయింది. అతడిలో కామకాంచనాసక్తి క్రమంగా పెరిగిపోయిందని శ్రీరామకృష్ణులు చెప్పగా విన్నాం. ఒక కులీన సంపన్నుడి కుమార్తె మోజులో పడి తన గుటికా సిద్ధి ప్రభావంతో ఎవరికంటా పడకుండా ఇంట్లోకి రాకపోకలు సాగించాడు. అలా అహంకారం, స్వార్థపరత్వం అతడిలో పెచ్చు పెరగడంతో క్రమంగా చంద్రుడు ఆ శక్తిని కోల్పోయి నానా అవమానాల పాలయ్యాడని తెలియవచ్చింది. గిరిజుని వింత శక్తిని గురించి కూడా శ్రీరామకృష్ణులు మాకు చెప్పారు. ఆయన ఒకరోజు గిరిజుడితో కలిసి కాళికాలయ సమీపంలోని శంభుమల్లిక ఉద్యానానికి వెళ్ళారు. శ్రీరామకృష్ణులను శంభు ఎంతో అభిమానించేవాడు. ఆయనకి ఏ విధమైన సేవ చేయగలిగినా తన జన్మ తరించినట్లే భావించేవాడు. కాళికాలయానికి సమీపంలో 250 రూపాయలకు ఒక స్థలం కొని మాతృదేవి నివాసార్థం ఆ స్థలంలో ఒక గదిని కట్టించాడు. ఆ కాలఘట్టంలో ఆమె గదిలో వసిస్తూ అక్కడి నుండి గంగకు వెళ్ళి స్నానం ఆచరించాక గురుదేవులను చూడటానికి వెళ్ళేవారు. అలా ఆ గదిలో బస చేసిన ఒకానొక సందర్భంలో ఒకసారి ఆమె తీవ్రమైన రక్తగ్రహణికి గురి అయింది. ఆమె చికిత్సకు పథ్యపానాదులకు శంభుయే అన్ని ఏర్పాట్లు చేశాడు. అతడి భార్య కూడా భక్తిపరాయణురాలే. శ్రీరామకృష్ణులను, మాతృదేవిని ఆమె భగవదవతారాలుగా పరిగణించేది. మాతృదేవిని మంగళవారాల నాడు తమ ఇంటికి తోడుకొని వెళ్ళి శంభు భార్య ఆమెను సాక్షాత్తు జగజ్జననిగా ఆరాధించటం కద్దు. జగజ్జనని ఆరాధనకు మంగళవారం ప్రశస్తమైన రోజుగా పరిగణిస్తారు. పైగా శ్రీరామకృష్ణులకు అవసరమైన ఆహారాదులు వ్యయం, కలకత్తాకు రాకపోకలు చేయటానికి బండిబాడుగా ఇత్యాది ఖర్చులు శంభు భరించేవాడు. ఆ విధంగా శ్రీరామకృష్ణులను సేవించుకునే అవకాశం అతడికి మధురబాబు మరణించిన తర్వాతే కలిగిందని మనం గ్రహించాలి. అతన్ని గురుదేవులు తమ 2వ సరఫరాదారునిగా అభివర్ణించేవారు. ఆ రోజుల్లో శ్రీరామకృష్ణులు అతడి ఉద్యానానికి వాహ్యాళిగా తరచూ వెళ్ళి అతడితో కొన్ని గంటలు భగవత్ ప్రసంగాలతో గడిపి తిరిగి వచ్చేవారు. ఒకరోజు శ్రీరామకృష్ణులు గిరిజుడితో శంభు ఉద్యానానికి వాహ్యాళిగా వెళ్ళారు. మాటల్లో అక్కడ చాలాసేపు గడిపి ఆయన ఇలా అన్నారు. భక్తుల స్వభావం ఒక రకంగా గంజాయి త్రాగేవారిలో ఉంటుంది. గంజాయి త్రాగేవాడు ఘాటుగా ఒక పీల్పు పీల్చి గొట్టాన్ని పక్కవాడికిచ్చి నెమ్మదిగా పొగను వదులుతాడు. గొట్టాన్ని మరొకడికి అందించే వరకు అతడు గంజాయి కైపు ఆస్వాదించలేడు. అదేవిధంగా భక్తులు సమావేశమైనప్పుడు ఒక భక్తుడు భగవద్భావంలో తన్మయం చెంది కాసేపు భగవత్ ప్రసంగం చేసి పరమానంద భరితుడై మౌనంగా ఉండిపోతాడు. భగవత్ ప్రసంగం చేయటానికి మరొక భక్తుడికి అవకాశం ఇచ్చి శ్రోతగా పరమానందం అనుభవిస్తాడు. ఆ రోజు శంభుబాబు, గిరిజ, శ్రీరామకృష్ణులకు భగవత్ ప్రసంగంతో కాలం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. క్రమంగా మునిమాపు వేళ రాత్రిలో పావు భాగం గడిచిపోయాక శ్రీరామకృష్ణులకు తాము తిరిగిపోవాలనే స్ఫురణ కలిగింది. శంభుబాబు వద్ద సెలవు పుచ్చుకొని గిరిజునితో సహా బయటకు వచ్చి ఆలయం వైపుగా బయలుదేరారు. అప్పుడు కటిక చీకటి ఆవరించి ఉంది. దారి ఏమీ కనపడకపోవడంతో శ్రీరామకృష్ణులు తడబడసాగారు. భగవత్ ప్రసంగంలో పూర్తిగా లీనమై ఉండటం చేత బాగా చీకటి పడిందని కానీ, శంభును అడిగి లాంతరు తీసుకోవాలని కానీ శ్రీరామకృష్ణులకు స్ఫురించలేదు. ఇప్పుడు ఏం చేయాలి? గిరిజుని చేయి పుచ్చుకొని తడుముకుంటూ నడవసాగారు. కానీ అలా నడవటం ఆయనకి ఎంతో కష్టంగా ఉంది. ఆయన అలా కష్టపడటం చూసి గిరిజుడు, కాస్త ఆగండి అన్న, మీకు వెలుగు చూపుతాను అని అన్నాడు. అలా అంటూ వెనుకకు తిరిగాడు. అతని వీపు భాగం నుండి దేదీప్యమానమైన వెలుగు ప్రసరిస్తూ కాలిబాటను ప్రకాశవంతం చేసేసింది. కాళికాలయం దాకా ఉన్న కాలిబాట ఆ దేదీప్యమానమైన వెలుగులో స్పష్టంగా కనిపించింది. నేను ఆ వెలుగులోనే నడిచి వెళ్ళగలిగాను అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. అలా చెప్పి వెంటనే నవ్వుతూ శ్రీరామకృష్ణులు ఇలా కొనసాగించారు. కానీ ఆ అద్భుత శక్తులను ఎంతో కాలం వాళ్ళు నిలుపుకోలేకపోయారు. దీని సాంగత్యంలో కొంతకాలం వసించినప్పుడు ఆ అద్భుత శక్తులు అదృశ్యమైపోయాయి. మేం కారణం అడగగా గురుదేవులు ఇలా అన్నారు.
వారి శ్రేయస్సు కోసమే అమ్మవారి శక్తులన్నింటినీ దీనిలోకి ఉపసంహరింపజేసింది. అది జరిగాక వారి మనస్సులు ఆ నిరర్థక విషయాల జోలికి పోక భగవంతుని దిశగా పురోగమించాయి. అలా అంటూ శ్రీరామకృష్ణులు ఇలా కొనసాగించారు. ఆ శక్తులలో ఏముంది? వాటిలో చిక్కుబడి మనస్సు సచ్చిదానందం నుండి సుదూరంగా వెళ్ళిపోతుంది. ఒక కథ వినండి. ఒకప్పుడు ఒక వ్యక్తికి 2 కుమారులు ఉండేవారు. పెద్ద కుమారుడికి యవ్వనంలో వైరాగ్యం జనించింది. అతడు సన్యసించి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. చిన్న కుమారుడు చదువు సంఖ్యలు నేర్చి వివాహం చేసుకుని గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించసాగాడు. 12 ఏళ్ల తదనంతరం ఇష్టపడితే జన్మస్థలాన్ని సందర్శించుకోవచ్చు అనే సన్యాస సాంప్రదాయం ఒకటి ఉంది. పైన పేర్కొన్న మన సన్యాసి ఆ సంప్రదాయం పాటించి తన జన్మస్థలానికి వచ్చాడు. తమ్ముడి పొలం, వ్యవసాయం, సంపద మొదలైనవి పరికించి అతడి ఇంటి ముందుకు వచ్చి తమ్ముడిని పేరు పెట్టి పిలవసాగాడు. తనను ఎవరో పేరు పెట్టి పిలవటం విని తమ్ముడు బయటకు వచ్చి అన్నగారిని చూశాడు. సుదీర్ఘకాలం తర్వాత అన్నగారిని చూడటంతో తమ్ముడు పరమానందం చెందాడు. అన్నకు నమస్కరించి ఇంట్లోకి తోడుకొని పోయి నానా విధాల ఆయన్ను సేవించసాగాడు. భోజనానంతరం ఆ అన్నదమ్ములిద్దరూ పిచ్చాపట్టి మాట్లాడుకోసాగారు. మాటల సందర్భంలో తమ్ముడు అన్నగారిని ఇలా అడిగాడు. అన్న, సంసార సుఖాలన్నింటినీ పరిత్యజించి సన్యాసం పుచ్చుకుని సుదీర్ఘకాలం పర్యటించావు. దీని మూలంగా నువ్వు ఏం సముపార్జించావో దయచేసి చెప్పు. ఆ ప్రశ్న వినగానే అన్న, నువ్వు దాన్ని చూడగోరతావా? అలా అయితే నా వెంటరా అని ఊరి ప్రక్కన ప్రవహిస్తున్న ఏటి ఒడ్డుకు తమ్ముడిని తోడుకొని వెళ్ళాడు. ఇలా చూడు అంటూ వెంటనే ఏటి నీళ్ల మీద నడుచుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్ళి తమ్ముడిని ఉద్దేశిస్తూ, ఇది చూసావా అని ఎలిగెత్తి పిలిచాడు. అప్పుడు తమ్ముడు అరకాసు చెల్లించి పడవ మీద ఏటి అవతల ఒడ్డును చేరి అన్న వద్దకు వెళ్ళి, నేనేమీ చూడలేదే అన్నాడు. అందుకు అన్న, ఏమీ చూడలేదా? నేనిప్పుడు ఏటి నీళ్ల మీద నడిచి రావటం చూడలేదా అని అడిగాడు. ఆ మాట విని తమ్ముడు నవ్వి ఇలా అన్నాడు. అన్నా, నేను అరకాసు చెల్లించి ఏటిని దాటి రావటం నువ్వు చూడలేదా? ఈ 12 సుదీర్ఘ సంవత్సరాల్లో నువ్వు ప్రయాసలు కోర్చి సాధించింది ఇదేనా? నేను కేవలం అరకాసుతో అలవోకగా సాధించింది నువ్వు 12 ఏళ్ళు కష్టించి సాధించగలిగావు. తమ్ముడి మాటలతో అన్నలో చైతన్యం జాగృతమైంది. ఆ తర్వాత అన్న భగవత్ సాక్షాత్కార సాధనలో తన మనస్సును లగ్నం చేశాడు. ఆధ్యాత్మిక ప్రపంచంతో పోల్చి చూసినప్పుడు అటువంటి యోగశక్తులను, సిద్ధులను గడించడం పరమహేయం, నిరుపయోగం అనే విషయాన్ని శ్రీరామకృష్ణులు చిన్న చిన్న కథల మూలంగా ఎన్నో రీతులు మాకు బోధించేవారు. అటువంటి ఒక కథను ఈ సందర్భంలో ఉదహరించకుండా ఉండలేకపోతున్నాం. ఒకానొక యోగికి యోగ సాధన మూలంగా వాక్సిద్ధి కలిగింది. ఎవరికి ఏం చెప్పినా అది జరిగి తీరేది. ఎవరినన్నా చావు అనగానే ఆ వ్యక్తి టక్కున చచ్చిపోయేవాడు. ఆ చచ్చిపోయిన వ్యక్తినే బ్రతుకు అనగానే పునరుజ్జీవించేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ యోగి ప్రయాణంలో ఒక సాధువును కలుసుకోవడం తటస్థించింది. ఆ సాధువు సదా భగవన్నామం స్మరిస్తూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండటం మన యోగి గమనించాడు. ఆ సాధువు కొన్నేళ్లుగా అక్కడే ఉంటూ అలా తపస్సు చేస్తున్నాడని ఈ యోగికి తెలియవచ్చింది. అహంకారి అయిన ఈ యోగి ఆ సాధువును చూసి, చాలా కాలంగా నువ్వు భగవన్నామాన్ని స్మరిస్తున్నావు కదా, అందుమూలంగా నీకేమన్నా లభించిందా చెప్పు అని అడిగాడు. అందుకు ఆ సాధువు వినమ్రంగా, ఏం లభించాలని ఆశించాను కనుక భగవత్ సాక్షాత్కారం తప్ప నాకు మరే ఆకాంక్ష లేదు. ఆయన అనుగ్రహం లేకుండా భగవత్ సాక్షాత్కారం లభించదు. అందుకే నేను ఆయన్ను ప్రార్థిస్తూ ఇక్కడ పడి ఉన్నాను. ఈ దీనాతి దీనుడి పట్ల ఎప్పుడో ఒకప్పుడు జాలి వహించి తప్పకుండా నన్ను అనుగ్రహిస్తాడు అని అన్నాడు. వెంటనే యోగి, ఏమీ లభించకుంటే ఎందుకు ఈ వృధా ప్రయాస, మరేదైనా పొందడానికి పాటుపడు అని అన్నాడు. ఆ సలహా విని సాధువు కాసేపు మౌనం పాటించాడు. కాసేపు అయ్యాక ఆ యోగిని, సరే కాని మహాశయ, మీకేం లభించిందో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు.
అందుకు ఆ యోగి, దానికేం భాగ్యం, ఇదిగో ప్రత్యక్షంగా చూడు అంటూ పక్కనే ఒక చెట్టు కింద కట్టబడి ఉన్న ఒక ఏనుగును చూసి, ఓ ఏనుగు చావు అని పలికాడు. తక్షణమే ఏనుగు చచ్చిపోయింది. గర్వంగా యోగి, చూసావా నా ప్రతాపం, మళ్ళీ ఇది చూడు అని అన్నాడు సాధువుతో. ఇలా అంటూ ఆ ఏనుగును ఉద్దేశించి, ఓ ఏనుగు పునర్జీవించు అని పలికాడు. మరుక్షణమే ఆ ఏనుగు బ్రతికింది, మునుపట్ల లేచి నిలబడింది. అప్పుడు ఆ యోగి విజయోత్సాహంతో, ఇప్పుడు చూసావు కదా అని అన్నాడు. అప్పటిదాకా ఆ సాధువు మౌనంగానే ఉండిపోయాడు. కానీ ఇప్పుడు యోగితో ఇలా అన్నాడు, బాగానే ఉంది, ఏనుగు చచ్చిపోవటం మళ్ళీ పునర్జీవించటం తప్ప నేను చూసిందేమిటి? కానీ దీనివల్ల నువ్వు సాధించిందేమిటి? ఈ శక్తి మూలంగా నువ్వు జనన మరణాల బంధనం నుంచి విముక్తి పొందగలిగావా? జరా వ్యాధుల వాతపడకుండా తప్పించుకోగలిగావా? అఖండ సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుడి దర్శనం కలిగిందా? ఆ పలుకులు విని మన యోగి నోట మాట పెగలలేదు. అతడిలో చైతన్యం జాగృతమైంది. చంద్ర గిరిజులు ఇద్దరూ భైరవి బ్రాహ్మణి తోడ్పాటుతో భగవన్ మార్గంలో పురోగమించినప్పటికీ వారు ఆ ప్రయత్నంలో పరిపూర్ణులు కాలేకపోయారు. స్వామి వివేకానంద 1899 సంవత్సరం జూన్ నెలలో రెండవసారి ఇంగ్లాండ్, అమెరికాలకు బయలుదేరి వెళ్ళారు. ఆయన వెళ్ళిన కొద్ది కాలం గడిచాక ఒకరోజు ఒక వ్యక్తి బేలూరు మఠానికి వచ్చి తనను చంద్రగా పరిచయం చేసుకొని అక్కడ దాదాపు ఒక నెల రోజులు బస చేశాడు. ఈ సమయంలో బ్రహ్మానంద స్వామి ఎప్పుడూ మఠంలోనే ఉండేవారు. ఈ వ్యక్తి స్వామితో ఏకాంతంలో చాలాసార్లు మాట్లాడుతుండటం మేము చూసాం. అతడు పదే పదే, ఇక్కడ ఏదో విశేషం ఉన్నట్లు మీకు అనిపిస్తున్నదా అని అడిగేవాడని విన్నాం. అంటే శ్రీరామకృష్ణుల సజీవ సాన్నిధ్యం స్వామి అనుభూతికి వచ్చిందా అని అతడు ప్రశ్నించాడన్నమాట. తనను గురించి శ్రీరామకృష్ణులు చెప్పినదంతా యథాతథంగా జరిగిందని చంద్ర చెప్తూ ఉండేవాడు. ఒక్కటి మాత్రం ఇంకా జరగవలసి ఉంది అని చెప్పేవాడు. అది తన మరణ సమయంలో శ్రీరామకృష్ణులు తనకు దర్శనం ఇస్తారన్న వాగ్దానం ఇంకా జరగవలసి ఉంది. నిత్యం అతడు మఠంలోని ఆలయంలోకి వెళ్ళి అత్యంత భక్తి ప్రపత్తులతో చాలాసేపు జపధ్యానాలు చేసేవాడు. ఆ సమయంలో అతడి కళ్ళ వెంట నీరు ధారలు కట్టేది. ఎవరైనా అడిగినప్పుడు శ్రీరామకృష్ణుల గురించి తనకు తెలిసిందంతా సంతోషంగా తెలియజేసేవాడు. కళ్ళు మూసుకొని సదా ప్రశాంతంగా ఒకే చోట కూర్చుని ఉండటం చూసి అతడిని ఒకరోజు ఎవరో పరిహాసంగా, మహాశయ, నల్లమందు పుచ్చుకునే అలవాటు మీకుందా అని అడిగారు. అందుకు అతడు వినమ్రంగా, మీకేం అపకారం చేశారని అలా అంటున్నారు అని అడిగాడు. మొట్టమొదటిసారి గుళ్ళోకి వెళ్ళి శ్రీరామకృష్ణుల ప్రతిమకు ప్రణామం చేసి అన్నా అని సంబోధిస్తూ ఉంటే భక్తి ప్రేమలతో అతడి కళ్ళు చెమ్మగిల్లాయి. అతడు అతి సామాన్యుడిలా కనిపించేవాడు. కాషాయాంబరాలు, నూట తిలకం వంటి ఎలాంటి బాహ్య చిహ్నాలు లేవు. ఒక ముతక ధోవతి, ఉత్తరీయం, చేతిలో ఒక గొడుగు, చిన్న క్యాన్వాస్ సంచి ఉండేవి. ఆ సంచిలో బహుశా మరో ధోవతి, తువ్వాలు, నీళ్ల చెంబు ఉండి ఉంటాయి. తరచూ తాను ఇలా తీర్థయాత్రలు చేస్తుంటానని చెప్పేవాడు. స్వామి బ్రహ్మానంద అతన్ని జీవితాంతం మఠంలోనే వసించమని మర్యాదపూర్వకంగా అర్థించారు. అతడికి అంగీకరించి, ఒకసారి ఇంటికి వెళ్ళి పొలం పుట్ర వ్యవహారాలు చక్కబెట్టి వచ్చాక ఇక్కడే ఉండిపోతాను అని అన్నాడు. కానీ మళ్ళీ మఠానికి తిరిగి రాలేదు. పైన పేర్కొన్న వ్యక్తి భైరవీ బ్రాహ్మణి శిష్యుడు చంద్ర ఇద్దరూ బహుశా ఒక్కరేనేమో. శ్రీరామకృష్ణ పావన సాంగత్యం పొందిన తదనంతరం అహంకారంలో వేళ్ళు నిన్న వారి అద్భుత శక్తులన్నీ నశించి శ్రీరామకృష్ణులలో కలిసిపోయాయి. ఆ విధంగా వారిలో చైతన్యం జాగృతమై ద్విగుణీకృత శక్త్యోత్సాహాలతో ఆ ఇద్దరూ భగవన్మార్గంలో పురోగమించారు. భైరవీ బ్రాహ్మణి సాధనా పథంలో ఎంతో పురోగమించిందన్న విషయం నిజమే అయినా ఆమెకి ఇంకా అఖండ సచ్చిదానంద దర్శనం లభించలేదన్నది మనకు స్పష్టమవుతున్నది. వేదాంతం పేర్కొనే చరమభూమి అయిన నిర్వికల్పావస్థను చేరుకున్న తోతాపురి తన తీర్థయాత్ర పర్యటనలో మొదటిసారి దక్షిణేశ్వర కాళికాలయానికి వచ్చేటప్పటికే భైరవీ బ్రాహ్మణి తోడ్పాటుతో శ్రీరామకృష్ణులు తంత్ర సాధనలన్నింటినీ అనుష్ఠించి వాటిలో పరిపూర్ణత్వాన్ని సంతరించుకొని ఉన్నారు. శ్రీరామకృష్ణులను చూసిన క్షణంలోనే వేదాంత మార్గానికి అత్యుత్తమ అధికారిగా ఆయన్ను తోతాపురి గుర్తించి సన్యాస దీక్షనిచ్చి నిర్వికల్ప సమాధి పొందే ఉపదేశం ఇవ్వసాగాడు. అప్పుడు శ్రీరామకృష్ణులను ఆ వేదాంత మార్గం అనుసరించకుండా నిరోధించడానికి భైరవీ బ్రాహ్మణి ఎంతో ప్రయత్నించింది. శ్రీరామకృష్ణులను, నాయన,
అతడిని తరచూ కలుసుకోవద్దు, అతడితో కలిసిమెలిసి ఉండవద్దు. అతడి మార్గం నిస్సారమైంది. అతడితో కలిసిమెలిసి వ్యవహరిస్తే నీ భగవద్భక్తి ప్రేమలు అడుగంటిపోతాయి అని ఆమె హెచ్చరించింది. పండితురాలైన బ్రాహ్మణి భక్తి మార్గంలో అగ్రగణ్యురాలే అయినా వేదాంతం పేర్కొన్న ఏ నిర్వికల్పావస్థను ఆమె నిస్సార మార్గంగా భావించిందో అదే పరాభక్తిని పొందడానికి ప్రథమ సోపానమని ఆమెకు అవగతం కాలేదు. పావన హృదయులు, ఆత్మారాములు, పరిపూర్ణ వాసనారహితులు అయిన వ్యక్తులే భగవంతుణ్ణి నిస్వార్థంగా ప్రేమించగలరని, ఆయన పట్ల భక్తి ప్రపత్తులు చెల్లించగలరని శ్రీరామకృష్ణులు తరచూ వాకృత్యే. పరాభక్తి పరాజ్ఞానము ఒక్కటే అనే విషయము కలలో సైతం బ్రాహ్మణి ఊహించలేకపోయింది. బ్రాహ్మణి ఈ విషయం అర్థం చేసుకోలేదనే మేము భావిస్తున్నాం. ఆమెకి ఇది అర్థం కాకపోవటం చేతనే శిరోముండనం చేయించుకొని కాషాయంబరాలు ధరించి తోతాపురి నుండి సన్యాస దీక్ష పుచ్చుకొని నిర్వికల్ప సమాధిని పొందే సాధనలో మగ్నులు కావడం, కన్న తల్లికి సైతం తెలియకుండా ఎలా గోప్యంగా ఉంచారో అలాగే బ్రాహ్మణికి కూడా ఈ విషయాలు ఏవీ చెప్పకుండా చేశారని మేము ఊహిస్తున్నాం. శ్రీరామకృష్ణులు వేదాంత సాధనలు చేస్తున్న కాలఘట్టంలో వృద్ధురాలైన ఆయన తల్లి కాళికాలయానికి ఉత్తరం వైపున ఉన్న నహబత్తులో వసించేవారిని మేము విని ఉన్నాం. వేదాంత సాధనలో మగ్నులైన శ్రీరామకృష్ణులు 3 రోజుల పాటు ఎవరికంటా పడకుండా ఒక గదిలో ఉండిపోయారు. ఒక్క తోతాపురి మాత్రమే అప్పుడప్పుడు ఆ గదిలోకి వెళ్ళి ఆయన్ను చూసి వస్తూ ఉండేవాడు. కనుక బ్రాహ్మణి సలహాను శ్రీరామకృష్ణులు పెడచెవిని పెట్టారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీరామకృష్ణులు చెప్పిన విషయాలను బట్టి చూస్తే భైరవీ బ్రాహ్మణి తంత్రాల్లో పేర్కొన్న వీరభావ సాధనలో నిష్ణాతురాలని తెలియవస్తున్నది. భగవత్ సాక్షాత్కారార్థమై అనుష్ఠించే సాధనలను తంత్రశాస్త్రాలు పశుభావం, వీరభావం, దివ్యభావం అని 3 కోవలుగా సూచిస్తున్నాయి. ఏ సాధకుడిలో కామక్రోధాది ప్రవృత్తులు అధికంగా ఉంటాయో అతన్ని పశుభావ సాధకునిగా అభివర్ణిస్తారు. కనుక అతడు ప్రలోభం కలిగించే భోగ్య విషయాల నుండి చాలా దూరంగా ఉంటూ బాహ్య శౌచం, బాహ్యాచారాల పట్ల అధిక శ్రద్ధ వహిస్తూ భగవన్నామస్మరణలో మగ్నుడై సాధన చేయాలి. ఇక ఎవరిలో కామక్రోధాది ప్రవృత్తుల కన్నా భగవద్భక్తి ప్రేమలు అధికంగా ఉంటాయో అతన్ని వీరభావ సాధకుడిగా పరిగణిస్తారు. కామకాంచనాల, రూపరసాదుల ఆకర్షణలు ఇతడిలో భగవదనురాగాన్నే ఇనుమడింపచేస్తాయి. కాబట్టి ఇతడు కామకాంచనాల వంటి ప్రలోభ విషయాల మధ్య వసిస్తూ అవి కల్పించే క్రియా ప్రతిక్రియల్లో చలనరహితుడై ఉంటూ భగవంతుడికే తను మన ప్రాణాలను అర్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. భగవదనురాగం అనే ఉద్ధృత ప్రవాహం ఎవరి మనస్సు నుండి కామక్రోధాది పశుభావాలను శాశ్వతంగా ప్రక్షాళన చేసి వేసిందో, ఎవరిలో క్షమ, ఆర్జవం, దయ, సంతుష్టి, సత్యం మొదలైన సద్గుణాలు ఉచ్ఛ్వాస నిశ్వాసాల మాదిరి స్వాభావికమై ఉంటాయో అటువంటి సాధకుడు మాత్రమే దివ్యభావ సాధనకు అర్హుడవుతాడు. ఇతమిత్తంగా ఆ 3 భావాలను పై రీతిలో నిర్వచించవచ్చు. వేదాంత మార్గంలో పేర్కొన్న ఉత్తమాధికారిని తంత్రోక్త దివ్యభావ సాధకంతో, మధ్యమాధికారిని వీరభావ సాధకంతో, అధమాధికారిని పశుభావ సాధకంతో పోల్చవచ్చు. వీరభావ సాధనలో అగ్రగణ్యురాలైనప్పటికీ అప్పటి వరకు భైరవీ బ్రాహ్మణి దివ్యభావ సాధనకు అర్హురాలు కాలేదు. కానీ శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష దృష్టాంతాన్ని చూసి ఆయన తోడ్పాటుతో దివ్యభావ మార్గాన్ని అనుసరించాలనే ఆకాంక్ష క్రమంగా ఆమెలో జనించింది. దివ్యభావంలో నెలకొన్న వ్యక్తిలోని ఈ క్రింది అనుపమాన లక్షణాలను ఆమె శ్రీరామకృష్ణుల్లో చూసింది. సిద్ధి లేక కారణం అనే పదాలు విన్న మాత్రానే అవి పుచ్చుకోవటం కాదు, జగత్కారుడైన భగవంతుడితో ఐక్యమైపోతున్న భావంలో ఆయన మగ్నులైపోయేవారు. కారణం అనే పదానికి మద్యం, జగత్కారణం అని, సిద్ధి అనే పదానికి మత్తుమందు, భగవంతునితో ఐక్యం కావటం అనే అర్థాలు. తాంత్రిక సాధకులు విశేషంగా వామాచారాన్ని అనుసరించేవారు సాధన చేస్తున్నప్పుడు మద్యం, మత్తుమందులను పుచ్చుకుంటారు. కానీ శ్రీరామకృష్ణులకు కేవలం ఈ పదాలే భగవంతుడిని జ్ఞప్తిలోకి తీసుకురావటంతో ఆయన దివ్య భావోద్వేగం పొందేవారు, సమాధిమగ్నులయ్యేవారు. ఏ స్త్రీనైనా పవిత్రురాలిగా కానీ ఏ స్త్రీనైనా పవిత్రురాలిని కానీ లేదా పతితురాలిని కానీ చూడగానే జగజ్జనని, హ్లాదిని అంటే ఆనందదాయిని, సంధిని అంటే పౌష్టికకారిణి భావాలు ఆయన హృదయంలో స్ఫురించగా ఒక పసిబిడ్డ వైఖరి ఆయనలో జనించేది. గాఢ నిద్రలో ఉన్నప్పటికీ బంగారం వంటి లోహాల స్పర్శ ఆయన చేతులను, ఇతర అంగాలను ముడుచుకుపోయేలా చేసేది. ప్రజ్వరిల్లే దివ్య ప్రేమాగ్ని అనే శ్రీరామకృష్ణుల సాంగత్యంలో ఎవరి హృదయంలో ఆ అగ్ని రగులుకొందో
అశాశ్వత విలువల గల సంపద, అధికారం మొదలైన వాటి పట్ల ఎవరికి మాత్రం అనిష్టత కలగదు. భగవంతుడు ఒక్కడే తన శాశ్వత బంధువని, తన ప్రాణానికి ప్రాణం అని ఎవరికి అనిపించదు. బ్రాహ్మణి విషయంలోనూ అలాగే జరిగింది. కనుకనే అప్పటి నుండి ఆమె తన శేష జీవితాన్ని తీవ్ర తపశ్చర్యల్లో గడిపింది. శ్రీరామకృష్ణులు మరెవరితోనైనా కలిసిమెలిసి మెలగినా, లేదా మరే ఇతర సాధకుడి పట్ల కానీ భక్తుని పట్ల కానీ అధిక మర్యాద చూపిన బ్రాహ్మణి అసూయ చెందేదని ఆయన ముఖత మేము విని ఉన్నాం. ఒక కుటుంబంలో చిన్న బిడ్డడు ఒకడు ఉన్నాడనుకోండి. అతడి నాయనమ్మ అతడిని పెంచి పెద్ద చేసిందనుకోండి. ఆ బిడ్డడు పెద్దవాడయ్యాక ఇంట్లో ఇంకెవరి మీదన్నా ఎక్కువ ఆదరణ కనబరిస్తే మన ఈ నాయనమ్మ కడుపు మండదా, దుఃఖించదా? బ్రాహ్మణి మనోవైఖరి కూడా ఖచ్చితంగా అలాగే ఉండి ఉంటుంది. కానీ భైరవి బ్రాహ్మణి వంటి సమున్నత స్థితిలోని సాధకురాలు ఈ రకంగా వ్యవహరించడం సముచితం కాదు. రేయింబవళ్ళు సుదీర్ఘకాలం శ్రీరామకృష్ణులను, ఆయన చర్యలను అతి సన్నిహితంగా ఉంటూ పరికించిన బ్రాహ్మణి ఆయన కనబరిచే ప్రేమ, మర్యాద మొదలైనవి ఇతరుల మాదిరి క్షణికాలు కావన్న సంగతి స్వయంగా గ్రహించే ఉండాలి. ఆయన ఆమె పట్ల చూపించిన ప్రేమ, గౌరవ మర్యాదలు స్థిరమైనవని, వాటిలో ఆటుపోట్లు ఉండవని ఆమె తెలుసుకునే ఉండాలి. కానీ అయ్యో, ఓ లౌకిక ప్రేమ, ఓ స్త్రీ మానసమా, మీరెప్పుడు మీ ప్రేమాస్పదుని సదా బంధించి మీ దానినిగా సొంతం చేసుకోవాలని కోరుకుంటారు. కించిత్తైనా స్వతంత్రతను మీ ప్రేమాస్పదునకు ఇవ్వగోరరు. రవ్వంత స్వతంత్రత ఇస్తే ఆ పైన అతడు మీవాడై ఉండడని, మీకంటే అధికంగా మరెవరినైనా ప్రేమిస్తాడని రూఢిగా మీరు భావిస్తారు. మీ మానసిక బలహీనతే మిమ్మల్ని అలా భావింపజేస్తుందన్న విషయం మీకు అవగతం కాదు. స్వేచ్ఛను ఇవ్వగోరని ప్రేమ కాదని, తనను తాను మరిచిపోయి ప్రేమాస్పదుని స్వేచ్ఛలో ఆనందించడం నేర్చుకోగోరని ప్రేమ సత్వరమే ఇంకిపోతుందని మీరు గ్రహించలేకున్నారు. కనుక హృదయపూర్వకంగా మీ ప్రేమను మరెవరికైనా అర్పించగలిగితే ఇక ఏ భయమూ ఉండదు. మీ ప్రేమాస్పదుడు మీవాడుగానే ఉండిపోతాడని, స్వార్థరహితమైన పవిత్ర ప్రేమ చివరకు మీకే కాక మీ ప్రేమాస్పదునికి కూడా భగవద్దర్శనం సైతం కలిగిస్తుందని, సమస్త బంధనాల నుండి విముక్తిని కలిగిస్తుందని నిస్సందేహంగా విశ్వసించండి. సమున్నత స్థితికి చెందిన సాధకురాలు, పరమ భక్తురాలు అయినప్పటికీ బ్రాహ్మణి ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోవటం, లేదా ఒకవేళ అర్థం చేసుకున్నా జీర్ణించుకోలేకపోవటం ఎంతో ఆశ్చర్యకరమైన సంగతే. ఆమెలో ఆ దృఢ విశ్వాసం లేకపోవటమే అందుకు హేతువు. భాగ్యవశాన శ్రీరామకృష్ణులకు ఆధ్యాత్మిక గురువు స్థానం ఆక్రమించడం చేత నేను అందరికంటే గొప్పదాన్ని, వాళ్ళంతా నా మాట శిరసావహించాలి, లేకపోతే వారి కీడు మూడుతుంది అనే భావాలు క్రమంగా ఆమె మనస్సులో బలపడసాగాయి. మాతృదేవికి అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులు బోధించడం కూడా ఆమెకు గిట్టేది కాదని మేము విన్నాం. ఆమె పట్ల మాతృదేవి సదా సంకోచంతో, భయంతో మెలిగేవారని విన్నాం. బ్రాహ్మణి ధోరణి చూసి మాతృదేవి తనలో తాను ముడుచుకుపోవటం కూడా కద్దు. చిట్ట చివరకు శ్రీరామకృష్ణుల అనుగ్రహం వలన బ్రాహ్మణి తన మానసిక బలహీనతను అవగతం చేసుకున్నది. అటువంటి పరిస్థితుల్లో ఆయనకు దూరంగా ఉంటే తన బలహీనతను నిర్జించగలనని ఆమె గుర్తించింది. శ్రీరామకృష్ణుల పట్ల తనకు ఉన్న ఆకర్షణ ఎంత ఉదాత్తమైనదైనప్పటికీ అది ఒక బంగారు సంఖ్యలే అని, దానిని తెంచుకుని తాను ఎన్నుకున్న మార్గంలో పురోగమించాలని బ్రాహ్మణి గ్రహించింది. కాబట్టే చివరకు ఆమె దక్షిణేశ్వరాన్ని, శ్రీరామకృష్ణుల పావన సాంగత్యాన్ని విడిచిపెట్టి తిరిగే సాధువు, పారే నీరు ఎన్నటికీ మలినం కావు అని తెలుసుకొని తీర్థయాత్రలు చేస్తూ, తపశ్చర్యలు అనుష్ఠిస్తూ తన శేష జీవితాన్ని గడిపిందని మనం స్పష్టంగా గ్రహించవచ్చు. రంతా సాధు బహతా పానీ కభీ మలిన్ హోనే అన్నది హిందీ సామెత. ఇది ఉత్తర భారతదేశంలో బహుళ ప్రచారంలో ఉంది. శ్రీరామకృష్ణుల గురుభావ దోహదంతోనే బ్రాహ్మణిలో ఆ ఆధ్యాత్మిక జాగృతం జనించిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీరామకృష్ణులకు అద్వైత వేదాంతం బోధించిన తోతాపురి వృత్తాంతం పరికిద్దాం. తోతాపురి పొడవరి, దృఢగాత్రుడు, 40 ఏళ్ల పాటు నిస్సంగుడై వసిస్తూ ధ్యాన ధారణలు అనుష్ఠించిన ఫలితంగా సంపూర్ణ వృత్తిరహితమైన నిర్వికల్ప సమాధిని పొందాడు. అయినప్పటికీ ఆయన నిత్యం చాలాసేపు ధ్యాన సమాధుల్లోనే గడిపేవాడు. పిల్లవాడిలా సదా దిగంబరుడై ఉండటం చేత శ్రీరామకృష్ణులు ఆయన్ను
ల్యాంట లేదా నయాంట అని పేర్కొనేవారు. బహుశా తమ గురువుల పేరును పలుకరాదు లేదా గురువులను పేరుతో సంబోధించరాదు అనే ఉద్దేశంతోనే శ్రీరామకృష్ణులు ఆయనను అలా పేర్కొనేవారని తోస్తున్నది. న్యాంట ఎన్నడూ ఇంట్లో వసించేవాడు కాదని, నాగా సంప్రదాయానికి చెందిన వ్యక్తి కావడంతో అనవరతం అగ్నిని సేవిస్తూ ఉండేవాడని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. నాగా సాధువులు అగ్నిని పరమ పవిత్రంగా భావిస్తారు. కాబట్టి ఎక్కడ ఉన్నప్పటికీ ఎండుకట్టెలు ప్రోగు చేసి సర్వదా అగ్నిని తమ పక్కన రగిలించి ఉంచుతారు. సాధారణంగా ఈ అగ్నిని ధుని అని పేర్కొనబడుతుంది. నాగా సాధువులు ఉదయం సాయంత్రం ఈ ధునికి హారతి అర్పిస్తారు. భిక్షగా లభించిన ఆహారాన్ని ధునికి నివేదించిన తర్వాతనే వారు స్వీకరిస్తారు. కనుకనే దక్షిణేశ్వరంలో నివసించినంతకాలం న్యాంట పంచవటి కింద తన ఆసనాన్ని పరిచి పక్కనే ధునిని రగిలించి ఉంచుకునేవాడు. ఎండలో కానీ వానలో కానీ ఆ ధుని ఒకే రీతిలో మండుతూ ఉండేది. ఆ ధుని ప్రక్కనే న్యాంట భుజించేవాడు, విశ్రాంతి తీసుకునేవాడు. అర్ధరాత్రి నిశ్చింతగా తల్లిఒడిలో నిద్రించే పసిబిడ్డల బాహ్య ప్రపంచం యావత్తూ విశ్రాంతిదాయిని అయిన నిద్రాదేవి ఒడిలో ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో న్యాంట లేచి ధునిని ప్రజ్వలింపజేసేవాడు. పిదప మేరు పర్వతంలా అచలుడై స్థిరంగా ఆసనం మీద కూర్చుని గాలి లేని చోట చెలించని దీపజ్వాలలా మనస్సును సంపూర్ణంగా వృత్తిరహితం చేసి సమాధిలో లయం చేసేవాడు. పగటివేళ కూడా చాలాసేపు ఆయన ధ్యానంలోనే గడిపేవాడు. కానీ చూసేవారికి దాని గురించి తెలిసేది కాదు. దుప్పటితో దేహాన్నంతా కప్పుకొని శవం మాదిరి నిటారుగా ధుని పక్కనే పడుకొని ఆయన ధ్యానం చేసేవాడు. చూసేవారికి ఆయన ఎప్పుడూ పడుకుని ఉండటం కనిపించేది. ఆయన నిద్రపోతున్నాడని వారు అనుకునేవారు. న్యాంట తన పక్కనే ఒక నీటి చెంబును పొడవైన ఒక చిమ్టాను ఉంచుకునేవాడు. కూర్చోడానికి ఒక చర్మాసనం ఆయన వద్ద ఉండేది. ఎప్పుడూ ఒక ముతక దుప్పటితో దేహాన్ని కప్పుకొని ఉండేవాడు. ప్రతిరోజు ఆ చెంబును చిమ్టాను దగదగ మెరిసేటట్లు తోముతూ ఉండేవాడు. ప్రతిరోజు ఆయన ధ్యానం చేస్తూ ఉండటం చూసి ఒకరోజు శ్రీరామకృష్ణులు సూటిగా, బ్రహ్మజ్ఞానం పొంది సిద్ధులైన మీరు ఇంకా ప్రతిరోజు ధ్యానం ఎందుకు చేస్తున్నారు అని న్యాంటని అడిగారు. న్యాంట ప్రశాంతంగా శ్రీరామకృష్ణులను చూస్తూ వ్రేలితో నీటి చెంబును చూపుతూ, అది ఎలా దగదగ మెరుస్తూ ఉందో చూసావా? దీన్ని రోజు తోమకపోతే మకిలి పట్టదా? మనస్సు కూడా అటువంటిదే అని తెలుసుకో. ధ్యానాభ్యాసంతో మనస్సును నిత్యం తోమి శుభ్రపరచకపోతే అది మలినం అవుతుంది అని అన్నాడు. అంతర్దృష్టి సంపన్నులైన శ్రీరామకృష్ణ గురువు అభిప్రాయాన్ని అంగీకరించి పిదప ఇలా అడిగారు, ఈ నీళ్ల చెంబు బంగారు చెంబు అయిన పక్షంలో ఏం జరుగుతుంది? ప్రతిరోజు తోమవలసిన అగత్యం ఉండదుగా? అందుకు న్యాంట నవ్వి, అవును నిజమే అంటూ శిష్యుని అభిప్రాయంతో ఏకీభవించాడు. నిత్యం ధ్యానం చేయడంలోని ప్రయోజనాన్ని గురించి చెప్పిన గురువు వచనాలను శ్రీరామకృష్ణులు జీవితాంతం జ్ఞాపకం పెట్టుకున్నారు. అనేక సందర్భాల్లో మాతో ఆ వచనాలను ఉదహరించేవారు. బంగారు పాత్ర ఎన్నటికీ మకిలి పట్టదు అన్న శ్రీరామకృష్ణుల వచనాలు తోతాపురి మనస్సులో శాశ్వతంగా హత్తుకుపోయి ఉంటాయని మేము అభిప్రాయపడుతున్నాం. శ్రీరామకృష్ణుల మనస్సు బంగారు పాత్రలా ఉజ్వలమైందని న్యాంట తప్పక విశ్వసించి ఉంటాడు. ఆ విధంగా మొదటి నుండి గురు శిష్యుల మధ్య భావాల ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతూనే వచ్చింది. బ్రహ్మజ్ఞానం సిద్ధించగానే మనిషి పూర్తిగా నిర్భయుడవుతాడని వేదాంత శాస్త్రాల్లో పేర్కొనబడి ఉంది. సంపూర్ణ బహిరాహిత్యాన్ని పొందడానికి అదే ఏకైక మార్గం. ముమ్మాటికి ఇది నిజం. ఎందుకంటే స్వయంగా తానే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుణ్ణని, అఖండ సచ్చిదానంద స్వరూపుణ్ణని, సర్వాంతర్యామినని, జరామృత్యురహితుణ్ణని, ఆత్మస్వరూపుణ్ణని సాక్షాత్కరించుకున్న వ్యక్తి మనస్సులో భయం ఎలా కలుగుతుంది? ఎవరి నుండి కలుగుతుంది? తాను ఒక్కడ తప్ప ఈ ప్రపంచంలో మరే వస్తువు కానీ వ్యక్తి కానీ లేడనే సత్యాన్ని నిజంగా సాక్షాత్కరించుకున్న వ్యక్తికి, సర్వదా తన హృదయాంతరాళాల్లో ఆ అనుభూతి కలిగే వ్యక్తికి ఎలా ఎక్కడి నుండి భయం కలుగుతుంది? తినడం, త్రాగటం, తిరగడం, కూర్చోవడం, పడుకోవడం, మేల్కోవడం, సర్వకాల సర్వావస్థల్లోనూ తానే సచ్చిదానంద స్వరూపుడు. సర్వత్రా సర్వకాలాల్లో అందరిలోనూ తానే పరిపూర్ణుడై ఉన్నాడు. తనకు నిద్రా విహారాలు లేవు, జాగ్రత్త అవస్థ లేదు, సుఖదుఖాలు లేవు, జనన మరణాలు లేవు, భూత భవిష్యత్తులు లేవు. పంచేంద్రియాల ద్వారా, మనోబుద్ధుల ద్వారా మనస్సు దేనిని చూస్తుందో, వింటుందో, ఊహించుకుంటుందో అవేవీ లేవు. ఇటువంటి అనుభూతినే శాస్త్రాలు నేతి నేతి, ఇది కాదు ఇది కాదు
అనే విచారణ యొక్క చివరి అనుభూతిగా అభివర్ణిస్తున్నాయి. దీని తరువాతే భగవంతుడి ప్రత్యక్ష సాక్షాత్కారం కలిగే స్థితి అని శాస్త్రాలు చెప్తున్నాయి. అనవరతం ఈ ఆత్మ సాక్షాత్కారం పొంది ఉండే స్థితినే జ్ఞానావస్థ అని పేర్కొంటారు. ఈ జ్ఞానావస్థకు చేరుకున్నప్పుడు మాత్రమే బంధనాలన్నీ సంపూర్ణంగా తెగిపోతాయి. శ్రీరామకృష్ణ ఇలా చెప్తూ ఉండేవారు. ఈ జ్ఞానావస్థలో సంపూర్ణంగా నెలకొనగలిగినప్పుడు జీవుడి శరీరం 21 రోజులు మాత్రమే నిలిచి ఎండుటాకులా రాలిపోతుంది. ఆ జీవుడికి మళ్ళీ ఈ నిమ్నాహంకారం జనించనందున అతడు మళ్ళీ ఈ లోకంలోకి ఎన్నడూ తిరిగి రాడు. జీవన్ముక్తులకు ఈ జ్ఞానావస్థ అనుభూతి లేదా పరమాత్మతో సంపూర్ణ ఐక్యానుభవం ఏదో ఒకప్పుడు ఏ కొద్ది కాలం మాత్రమే కలుగుతూ ఉండి చివరికి అది పూర్తిగా ఆత్మదర్శనంలో అంతమవుతుంది. అలాగే ఈశ్వరకోటులైన నిత్యముక్తులు వీరు కర్మజన్ములు కారు, కారణజన్ములు. బహుజనుల హితం కోసం ఏదో ఒక మహత్సత్యాన్ని చాటడానికే ఈ లోకంలోకి వచ్చేవారు కూడా బాల్యం నుండి అప్పుడప్పుడు ఈ జ్ఞానావస్థను అనుభవిస్తూ ఏ కార్యనిర్వహణార్థం ఇక్కడ జన్మించారో ఆ కార్యం నిర్వర్తించాక సంపూర్ణంగా ఆ జ్ఞానావస్థను చేరి దానిలో లయమైపోతారు. కర్మజన్మ, కారణజన్మ అని జన్మ 2 రకాలు. పూర్వజన్మ కర్మానుసారంగా జన్మించవలసి ఉండటం కర్మజన్మ. ఆత్మజ్ఞానాన్ని పొంది ముక్తులైన తర్వాత కూడా లోకాన్ని ఉద్ధరించే ఉద్దేశంతో కోరి జన్మించడాన్నే కారణజన్మ అని పేర్కొంటారు. మరి ఇక అనూహ్యమైన ఎవరి ఆధ్యాత్మిక శక్తిని చూసి వారిని గురించి సాక్షాత్తు భగవంతుడే స్వయంగా మానవ కోటిని ఉద్ధరించడానికి మానవ రూపం దాల్చి అవతరించాడా, లేక అతడు ఒక అత్యద్భుత శక్తి సంపన్నుడైన మానవుడేనా అనే విషయాన్ని గురించి ప్రపంచం ఇప్పటి వరకు అవగతం చేసుకోలేక తికమక పడుతూ ఉంటుందో ఆ అవతార పురుషులు కేవలం వారు మాత్రమే బాల్యం నుండే ఆ పరిపూర్ణ జ్ఞానావస్థకు ఇచ్ఛామాత్రంగా చేరుకొని దానిలో నెలకొని మళ్ళీ జన్మజరా సుఖదుఖమయమైన ఈ మలిన సంసారంలోకి దిగి వస్తూ ఉంటారు. శ్రీరామకృష్ణ శిక్షణా గురువులైన తోతాపురి యతీంద్రుడు 40 ఏళ్లు కఠోర తపస్సు చేసిన ఫలితంగా పైన వర్ణించిన ఆ జీవన్ముక్త అవస్థ పొందాడు. కనుకనే ఆయన ఆహార విహారాదుల వంటి చేతలు సామాన్యుల వంటివిగా ఉండవు. స్వేచ్ఛగా వీచే వాయువుల సకల బంధ వినిర్ముక్తుడై యథేచ్ఛగా ఆయన విహరించసాగాడు. వాయువుల ఈ సంసారపు గుణదోషాలు ఆయన్ను స్పర్శించలేకపోయేవి. వాయువుల ఆయన ఏ చోట నిబద్ధుడై ఉండలేకపోయేవాడు. 3 రోజుల కంటే ఎక్కువ కాలం ఆయన ఎక్కడా బస చేసేవాడు కారని శ్రీరామకృష్ణ ముఖత మేము విన్నాం. కానీ అద్భుతమైన శ్రీరామకృష్ణ దివ్యాకర్షణ కారణంగా తోతాపురి 11 నెలల పాటు అవిచ్ఛిన్నంగా దక్షిణేశ్వరంలో వసించాడు. ఆహా, శ్రీరామకృష్ణ మంత్రముగ్ధం చేసే ఆకర్షణ ఎలాంటిదో కదా. తోతాపురి భైరాహిత్యాన్ని గురించి శ్రీరామకృష్ణ మాకు ఎన్నో విషయాలు చెప్పారు. వాటిలో భూతం గురించిన విచిత్ర సంఘటన ఒకటి. ఒకరోజు అర్ధరాత్రి తోతాపురి ధునిని మరింత ప్రజ్వలనం చేసి ధ్యానాన్ని కూర్చోబోతున్నాడు. చుట్టూ నిశ్శబ్దం ఆవరించి ఉంది. కీచురాళ్ల రొద, ఆలయ గోపుర రంధ్రాల్లో వసించే గుడ్లగూబల అరుపులు తప్ప మరే శబ్దము చెవులను సోకటం లేదు. హఠాత్తుగా పంచవటి చెట్ల కొమ్మలు అల్లల్లాడాయి. పొడవైన ఒక మానవాకృతి చెట్ల మీద నుండి నేల మీదకు దిగింది. తదేక దృష్టితో తోతాపురిని పరికిస్తూ నెమ్మదిగా అడుగులు వేస్తూ ధుని వద్దకు వచ్చి అక్కడ కూర్చుంది. తన మాదిరే దిగంబరంగా ఉన్న ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయి, "నువ్వెవరు?" అని తోతాపురి అడిగాడు. అందుకు ఆ వ్యక్తి, "నేనొక భైరవుణ్ణి. ఈ పవిత్ర ప్రదేశాన్ని పరిరక్షించడానికి నేను ఆ చెట్టు మీద వసిస్తున్నాను" అని జవాబు చెప్పాడు. తోతాపురి ఏమాత్రం భయపడక, "మంచిది, నువ్వు నేను వక్రమే. నువ్వు బ్రహ్మం యొక్క అభివ్యక్తీకరణవే, నేను బ్రహ్మం యొక్క అభివ్యక్తీకరణనే. రా, కూర్చొని ధ్యానించు" అని అన్నాడు. ఆ వ్యక్తి నవ్వి గాలిలో అదృశ్యుడైపోయాడు. ఈ సంఘటనకు తోతాపురి ఏమాత్రం సంచలించలేదు. తన మనస్సును ధ్యానంలో లగ్నం చేశాడు. మర్నాటి ఉదయం ఈ సంఘటనను శ్రీరామకృష్ణకు తెలిపాడు. అది విని శ్రీరామకృష్ణ ఇలా అన్నారు, "అవును, అది నిజం. అతడిక్కడే వసిస్తున్నాడు. చాలాసార్లు నేను అతన్ని చూశాను. భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి అతడు కొన్ని సందర్భాల్లో నాతో చెప్పాడు కూడా. ఒక సందర్భంలో కంపెనీ అంటే భారత ప్రభుత్వం ఈ పంచవటి స్థలాన్నంతా స్వాధీనం చేసుకుని ఒక మందుగుండు కార్ఖానా స్థాపించడానికి ప్రయత్నించింది.
ఆ ప్రయత్నం గురించి విని నేను ఎంతో ఆందోళన చెందాను. ఈ లౌకిక కోలాహలం నుండి దూరంగా ఈ నిర్జన ప్రశాంత స్థలంలో కూర్చుని తల్లిని ప్రార్థించే ఆస్కారం ఇక లభించదేమో అని వ్యధ చెందాను. ఈ స్థలం స్వాధీనం చేసుకోకుండా రాణి రాస్మణి తరఫున ప్రభుత్వం మీద మధుర్ ఒక వ్యాజ్యం వేశాడు. ఆ కాలఘట్టంలో ఒక చెట్టు మీద కూర్చుని ఉన్న భైరవుణ్ణి నేను చూశాను. కంపెనీ ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోలేదని, వ్యాజ్యంలో పరాజయం పొందుతుందని ఒక సంజ్ఞతో అతడు నాకు తెలిపాడు. నిజానికి అలాగే జరిగింది. భారతదేశ వాయువ్య ప్రాంతంలో ఖచ్చితంగా ఎక్కడ తోతాపురి జన్మించారో అన్న విషయం మేము శ్రీరామకృష్ణుల నుండి విన్నది లేదు. ఈ విషయం గురించి ఆయన్ని అడగవలసిన అవసరం లేదని బహుశా శ్రీరామకృష్ణులు భావించి ఉండవచ్చు. సాధారణంగా తమ పుట్టుపూర్వోత్తరాల గురించి సన్యాసులు చెప్ప ఇష్టపడరు. అటువంటి ప్రశ్నలను సన్యాసులను అడగటం కానీ, ఒకవేళ అడిగినా వారు అందుకు సమాధానం చెప్పడం కానీ శాస్త్ర నిషేధం అని వారు అంటారు. అందువలనే బహుశా శ్రీరామకృష్ణులు తోతాపురిని ఆ ప్రశ్న అడగలేదేమో. కానీ శ్రీరామకృష్ణుల నిర్యాణానంతరం బేలూరు మఠంలోని ఆయన సన్యాస శిష్యులు భారతదేశ వాయువ్య భాగంలో పరివ్రాజకులుగా సంచరిస్తున్నప్పుడు అక్కడ వసించే వృద్ధ సన్యాసులను ప్రశ్నించి తోతాపురి బహుశా పంజాబ్లో ఏదో ఒక చోట కానీ లేదా పంజాబ్ సమీపంలో కానీ జన్మించి ఉండవచ్చునని తెలుసుకున్నారు. తోతాపురి గురువుగారి మఠం కురుక్షేత్రానికి సమీపంలోని లూధియానాలో ఉండేది. ఆయన గురువు సుప్రసిద్ధుడైన ఒక యోగి పొంగవుడు. అక్కడే ఒక మఠం స్థాపించబడి ఉంది. తోతాపురి గురువుగారే స్వయంగా మఠాన్ని స్థాపించారో లేక ఆయన గురు పరంపరలో మరెవరైనా స్థాపించారో తెలియరావడం లేదు. కానీ తోతాపురి గురువుగారు మాత్రం ఆ మఠానికి అధిపతులై ఉండేవారు. ఆయన గౌరవార్థం చుట్టుపక్కల గ్రామాల నుండి అనేకులు సమావేశమై ఏటేటా ఆ మఠంలో ఉత్సవం జరుపుకోవటమే ఇందుకు కారణం. తోతాపురి గురువు పొగాకు త్రాగేవారు. అందువలన ఈ ఉత్సవ సందర్భంలో జనులు పొగాకు తెచ్చి మఠం వారికి కానుకగా ఇవ్వడం పరిపాటి. గురువుల నిర్యాణానంతరం తోతాపురి గారే ఈ మఠాధిపతిగా ప్రతిష్ఠితులయ్యారు. స్వయంగా తోతాపురి చెప్పిన మాటలను బట్టి సన్యాసి మండలికి అధిపతులైన తమ గురువుగారి వద్దే బాల్యం నుండి ఆయన వేదాంతం అధ్యయనం చేశారని తెలియవస్తున్నది. చాలా కాలం గురువుల వద్దే నివసించి శాస్త్రాధ్యయనం చేస్తూ సాధనలు అభ్యసించారు. ఆ మఠంలో దాదాపు 700 మంది దాకా సన్యాసులు ఉండేవారని, గురువుల ఆదేశానుసారం వేదాంతంలో నిహితమై ఉన్న సత్యాలను జీవితంలో సాక్షాత్కరింపజేసుకోవటం కోసం వారందరూ నిత్యం ధ్యానాది ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠిస్తూ ఉండేవారిని శ్రీరామకృష్ణులకు తోతాపురి తెలిపి ఉన్నారు. వారి మఠంలో నేర్పే ధ్యానాది సాధనల విచిత్ర పద్ధతిని గురించి ఆయన శ్రీరామకృష్ణులకు చూచాయిగా తెలిపారు కూడా. మా ఉపదేశార్థం శ్రీరామకృష్ణులు ఆ విషయం గురించి పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ఆయన ఇలా చెప్పేవారు: తమ మఠంలో 700 మంది సాధకులు ఉండేవారని న్యాంట చెప్పేవారు. ధ్యానం నేర్చుకునే ప్రారంభ దశలోని వారిని మెత్తని ఆసనం మీద కూర్చొని ధ్యానం అభ్యసించమనేవారు. ఎందుకంటే గట్టి ఆసనం మీద కూర్చొని ధ్యానం చేస్తే వారి కాళ్ళు నొప్పి పుట్టి అలవాట్లేని వారి మనస్సులు భగవంతుని తలుచుకోవటానికి బదులుగా తమ దేహాలను గురించి తలుచుకోవటం జరుగుతుంది కనుక. ఆ తర్వాత ధ్యానం ప్రగాఢమయ్యే కొద్దీ గట్టి ఆసనాల మీద కూర్చొని ధ్యానం చేయవలసి ఉండేది. చివరకు వారు ఒక చర్మాసనం మీదనో లేక కటిక నేల మీదనో కూర్చొని ధ్యానం చేయవలసి వచ్చేది. దైనందిన జీవితంలో ప్రతి విషయంలోనూ వారు కఠిన నియమాలను పాటించవలసి ఉండేది. వస్త్రధారణ విషయానికి వస్తే శిష్యులు క్రమంగా దిగంబరులుగా ఉండిపోవటానికి అభ్యాసం చేయవలసి ఉండేది. సిగ్గు, ద్వేషం, కులం, వంశం, పదవి మొదలైన 8 పాశాలతో మనిషి బంధితులై ఉంటాడు. ఒక్కటొక్కటిగా అష్టపాశాలను తెంచుకునే విధానం మఠవాసులకు నేర్పేవారు. మనో ఏకాగ్రతను సంతరించుకున్న పిదప వారు మొదట్లో ఇతర సన్యాసులతో కలిసి ఆ తర్వాత ఒంటరిగాను తీర్థయాత్రలు చేయటానికి వెళ్ళవలసి వచ్చేది. ఈ దిగంబర సన్యాసులకు ఇటువంటి నియమాలు ఉండేవి. ఆ సన్యాస మండలి తమ అధ్యక్షుడిని ఎన్నుకునేవారిని తోతాపురి శ్రీరామకృష్ణులకు తెలిపారు. ఒకరోజు శ్రీరామకృష్ణుల మాటల సందర్భంలో మాతో ఇలా చెప్పారు: మహంత పదవి ఖాళీ అయినప్పుడు దిగంబరులలో నిజానికి ఎవరు పరమహంస స్థితిని సంతరించుకొని ఉన్నారో వారిని దిగంబరులందరూ ఏకగ్రీవంగా మహంతగా ఎంపిక చేసుకునేవారు. ఎన్నుకోబడిన వ్యక్తి పరమహంస కాని పక్షంలో
అంత ధనాన్ని, గౌరవాన్ని, అధికారాన్ని చూసి తన ప్రతిజ్ఞలకు భంగం వాటిల్లకుండా వ్యవహరించగలుగుతాడా? అతడి తల తిరిగిపోదు. కనుకనే ధనాసక్తి రహితుడైన వ్యక్తినే మహంత స్థానంలో ఆసీనుడిని చేస్తారు. ఆ వ్యక్తి అపార ధనం, ఆస్తిపాస్తులు, బాధ్యత వహించాల్సి ఉంటుంది. అటువంటి వ్యక్తి మాత్రమే ఆ సంపదను భగవత్ సేవలో, సాధు సన్యాసుల సేవలో సద్వినియోగం చేయగలుగుతాడు. చిన్నతనం నుండి మాయామోహాలతో, ఈర్ష్యాద్వేషాలతో కూడుకున్న ఈ సంసారానికి సుదూరంలో ఉన్న ఒక స్వర్గసీమలో గురువులు ప్రేమ వాత్సల్యాల పరిపోషణలో పెరిగి పెద్దవాడయ్యాడనే విషయం తోతాపురి పై మాటల నుండి స్పష్టమవుతున్నది. వాయువ్య భారతదేశంలో ఒక సంప్రదాయం ఉండేది. దంపతులకు చాలా కాలం వరకు సంతానం కలగనప్పుడు తమకు జన్మించబోయే మగబిడ్డను భగవత్ సేవార్థం సన్యాసిగా చేస్తామని మొక్కుకునేవారు. ఆ మొక్కును తప్పక వారు చెల్లించేవారు. తోతాపురి కూడా ఆ విధంగానే గురువులకు సమర్పింపబడ్డాడేమో ఎవరికెరుక. తమ పూర్వాశ్రమ జీవితం గురించి, తల్లిదండ్రుల, సోదరుల గురించి ఆయన ఎన్నడూ ప్రస్తావించకపోవటం చూసినప్పుడు అలాగే జరిగి ఉంటుందని ఊహించవచ్చు. పూర్వజన్మలో చేసిన బహుపుణ్య ఫలితంగా తోతాపురి మనస్సు కూడా అత్యంత సరళత్వాన్ని, శ్రద్ధా విశ్వాసాలను సంతరించుకున్నది. మానవ జన్మ, మోక్షేచ్ఛ, మహనీయుల సాంగత్యం ఈ మూడు లభించడం ఎంతో దుర్లభం. ఒక్క భగవత్కృపతో తప్ప ఇవి లభించవు. దుర్లభం త్రయమేవైత దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశయ. వివేక చూడమణి. వివేక చూడమణిలో ఒక్కాణిస్తున్నారు. మహాభాగ్యవశాన తోతాపురి ఈ మూడింటిని ఒకేసారి పొందటమే కాక తనకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మానవ జీవిత పరమ పురుషార్థమైన ముక్తిని సైతం పొందాడు. గురువుల ఉపదేశాలను చక్కగా జీర్ణించుకొని వాటిని యథాతథంగా సదా ఆచరణలో కూడా చూపాడు. మనస్సు కల్పించే భ్రాంతి నుండి, వంచన నుండి ఆయన ఎక్కువగా బాధపడినట్లు కనిపించలేదు. వైష్ణవుల్లో ఒక సూక్తి ఉంది. గురువు, భగవంతుడు, భక్తులు ఈ ముగ్గురి అనుగ్రహం లభించినా ఒక్కదాని దయ లేకపోవటం వల్ల జీవుడు దుర్గతి పాలైనాడు. ఒక్కదాని అంటే తన మనస్సు అని అర్థం. గురు కృష్ణ వైష్ణవ్ తీనేర్ దయా హోలే, ఏకేర్ దయా బినే జీవ్ చారే ధారే గెలే. మనస్సు దయ లేకపోవటం వల్ల మనిషి సర్వనాశనం అయిపోతాడు. అటువంటి ధూర్తమైన మనస్సు వాతబడి తోతాపురి బాధపడ్డట్టు అనిపించడం లేదు. సరళమైన ఆయన మనస్సు భగవంతుని పట్ల ప్రగాఢ విశ్వాసం ఉంచి గురువులు నిర్దేశించిన గమ్యం వైపు క్రమంగా పురోగమించింది. అలా పయనిస్తూ పాప ప్రలోభాలతో నిండిన ఈ సంసారం వైపుగా తనివి తీరని దృష్టితో ఒక్కసారైనా వెనుతిరిగి చూసి ఎరుగదు. కాబట్టే పురుషకారం, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో దేన్నైనా సాధించవచ్చని తోతాపురి విశ్వసించాడు. ఆహా, మనస్సు కించిత్తు ఎదురు తిరిగి కూర్చుంటే ఆ పురుషకారమంతా మహాప్రవాహంలో కొట్టుకుని పోయే గడ్డివామిలా కొట్టుకుపోతుంది. ఆ ఆత్మవిశ్వాసం, ఆ ఆత్మ నిర్భరత్వానికి బదులుగా తన శక్తి మీద తనకు ఉన్న నమ్మకం ఎగిరిపోతుంది. పురుగు కంటే తనను బలహీనుణ్ణి చేసివేస్తుంది. ఈ విషయం పాపం ఆయన గ్రహించలేకపోయాడు. తన జీవిత పరిస్థితులు స్వతసిద్ధంగా తన ఆధ్యాత్మిక పురోగతికి సానుకూలంగా ఉండడం వలన అటువంటి సానుకూల పరిస్థితి భగవత్కృప వలనే సుసాధ్యమవుతుందని ఆయన నమ్మి ఎరుగడు. ఆ భగవత్కృప లుప్తమైతే మానవ ప్రయత్నాలన్నీ తద్విరుద్ధ ఫలాలను వసగటమే కాక అతన్ని భవబంధనాల్లో చిక్కుపడి చేస్తుందని ఆయన కల్లో కూడా ఊహించలేకపోయాడు. ఆయన ఎందుకలా ఆలోచించలేకపోయాడు? జీవితాంతం ఎప్పుడు ఏది సాధింపతలిచాడో దాన్ని ఆయన చేయగలగడమే అందుకు కారణం. మానవ శ్రేయస్సుకు ఏది మంచిదని తలిచాడో దానినంతా ఆయన కార్యరూపంలో అనుష్ఠించగలిగాడు. కనుకనే అసాధ్యమని తెలిసినా విడువలేని విపరీతావస్థ ఒకటి మనిషికి కలుగుతుందని ఆయన ఊహించి ఉంటాడనడం కూడా సందేహాస్పదమే. తన పలుకులు తలుపులకు అనుగుణంగా చేయజాలని అసమర్థుడై 1000 తేళ్లు కుట్టుతున్న బాధను సదా లోపల అనుభవిస్తూ ఉంటాడని, అతడి మనస్సులోని 1000 ఆలోచనలు 1000 అధికారుల పెత్తనం చెలాయిస్తాయని, అతడి ఇంద్రియాలు తిరగబడి అతడిని అధపతనం చేయడానికి శతధా ప్రయత్నిస్తుంటాయని, అతడిని నిరాశాంధకారంలో ముంచివేసి అంతులేని ఆవేదనలో పాల్పడజేస్తాయని తోతాపురికి ఊహలో సైతం గోచరించి ఉంటాయనడం సందేహమే. ఒకవేళ ఊహించగలిగిన ఊహకు యథార్థానికి హస్తిమర్శికాంతరం ఉంటుంది.
అదేవిధంగా ఆయన మనస్సులోని మనిషి పై అవస్థను గురించిన ఊహా చిత్రానికి వాస్తవంగా పైన వర్ణించిన నిరంతర బాధతో సతమతమవుతున్న వ్యక్తి మానసిక చిత్రానికి మధ్య ఆకాశ పాతాళాలకున్నంత వ్యత్యాసం ఉంటుంది. కాబట్టే పరమేశ్వరుని శక్తి అయిన అనాది అవిద్యను గురించి, దురంత ప్రభావశాలి అయిన మహామాయా ప్రభావాన్ని గురించి తోతాపురి పూర్తిగా అజ్ఞానంలోనే ఉండిపోయాడు. కనుకనే దుర్బలమైన మనిషి మనోదుష్కర్మలను ఆయన కఠోర తిరస్కార దృష్టితో తప్ప కారుణ్యంతో ఏనాడైనా చూడగలిగాడు అనే విషయము సందేహాస్పదమే. కానీ శ్రీరామకృష్ణ గురుభావ ప్రభావంతో ఆయనలోని ఆ లోపం తొలగిపోయింది. శ్రీరామకృష్ణ సాంగత్యానుభవంతో చివరకు తోతాపురి భగవంతుని మాయాశక్తిని గుర్తించగలిగాడు. బ్రహ్మశక్తుల అభేదం గ్రహించగలిగాడు. ఈ పాఠం నేర్చుకుని భక్తిపూర్ణ హృదయంతో జగజ్జననికి తల ఒగ్గి దక్షిణేశ్వరం విడిచి వెళ్ళిపోయాడు. ఆ సంఘటనలను మేము ఇప్పుడు వివరించబోతున్నాం. భైరవీ బ్రాహ్మణి శ్రీరామకృష్ణులకు చెప్పినట్లు ఆజన్మ బ్రహ్మచారి పరమ వైరాగ్య సంపన్నుడు అయిన తోతాపురికి నిజంగానే భక్తి మార్గం ఒక విడ్డూరంగానే కనిపించేది. భక్తి ప్రేమలన్నవి తన ప్రీతముని కోసం మనిషిని ప్రాపంచిక వస్తువులన్నిటినీ ఆత్మతృప్తితో సైతం క్రమంగా పరిత్యజింపజేర్చి చివరకు భగవత్ సాక్షాత్కారం కలిగిస్తాయని తోతాపురి గ్రహించలేకపోయాడు. నిజమైన భక్తి మార్గ సాధకుడు భక్తి పరాకాష్టం చేరినప్పుడు శుద్ధ అద్వైత జ్ఞానానికి అధికారి అవుతాడని, అంటే బ్రహ్మజ్ఞానం సంతరించుకుంటాడని, పరమ ప్రేమ పరమ జ్ఞానం ఒక్కటే అని శ్రీరామకృష్ణ చెప్పేవారు. ఇది ఆయన తెలుసుకోలేకపోయాడు. కనుక భక్తి ప్రేమలకు దోహదం చేసే నామజపం, సంకీర్తనం, భజనలు ఉపేక్షింపదగినవి కావనే విషయం తోతాపురి అర్థం చేసుకోలేకపోయాడు. ఆ కారణం చేతనే భక్తి పారవస్య ప్రభావంలో భక్తులు వనరించే చేష్టితాలను అప్పుడప్పుడు ఆయన ఎగతాళి చేయటం కూడా కాదు. దీని నుండి పాఠకులు తోతాపురి ఒక రకమైన నాస్తికుడని కానీ లేదా భగవద్భక్తి లేనివాడని కానీ అపార్థం చేసుకోకూడదు. శమదమాది సాధనా సంపత్తిని సముపార్జించి శాంత స్వభావ సంపన్నుడైన తోతాపురి భక్తిభావంలోని శాంతభావ సాధకుడు. కనుక ఆయన ఇతరుల్లోని శాంత భక్తిని మాత్రమే అవగతం చేసుకోగలిగేవాడు. అయినా భక్తి మార్గంలో ఇంకా ఇతర భావాలు ఉంటాయని, జగత్కారణుడు అనంతుడు అయిన భగవంతుని యజమానిగా, ప్రియమిత్రునిగా, పుత్రునిగా, స్త్రీ స్వరూపునిగా అంటే జగజ్జననిగా లేదా ప్రాణప్రియుడైన భర్తగా, ఇలా ఎన్నో భావాల ద్వారా భజించి సాధకుడు అదే వేగంతో ఆయన్ను పొందగలడనే విషయం తోతాపురి బుర్రలో ఏనాడు చొరబడలేదు. భక్తిభావ ప్రభావంలో భక్తుని నిర్బంధపూర్వకమైన భగవత్ ప్రార్థనలు, ఆయనతోడి విరహం, ఆయన పట్ల వ్యాకులత, అభిమానం, అహంకారం వ్యక్తం చేయటం మొదలైనవి అణుచుకోలేని దివ్యభావ ప్రభావంలో భక్తుడు నవ్వటం, ఏడవటం మొదలైన చేష్టలను తోతాపురి వెర్రివాడి వికార చేష్టలుగా పరిగణించేవాడు. యోగ్యుడైన భక్తుడు దాస్య, సఖ్య, మధురాది వివిధ భావాల తోడ్పాటుతో సత్వరమే తన గమ్యాన్ని చేరుకోగలనే వాస్తవాన్ని ఆ కఠోర సన్యాసి గ్రహించలేకపోయాడు. కాబట్టే బ్రహ్మశక్తి అయిన జగజ్జననికి పరిపూర్ణ హృదయంతో భక్తి సల్పటం, తద్వారా బహిర్గతమయ్యే విశృంఖల భావోద్వేగాల గురించి గురు శిష్యులైన తోతాపురి శ్రీరామకృష్ణుల మధ్య అనేక సందర్భాల్లో ప్రేమాస్పద వివాదాలు చెలరేగటం కద్దు. చిన్నతనం నుండి శ్రీరామకృష్ణులకు ఒక అలవాటు ఉండేది. రోజు ఉదయం సాయంకాలం చప్పట్లు చరుస్తూ, ఒక్కో సందర్భంలో భావోన్మత్తులై నృత్యం చేస్తూ హరియనరా హరియనరా, హరియే గురువు గురువే హరి, శ్రీహరే నా ప్రాణం, గోవిందుడే నా జీవనం, మనస్సు కృష్ణుడు, ప్రాణం కృష్ణుడు, జ్ఞానం కృష్ణుడు, ధ్యానం కృష్ణుడు, వివేకం కృష్ణుడు, బుద్ధి కృష్ణుడు, విశ్వం నువ్వే, నీలోనే విశ్వం, నేను యంత్రాన్ని, నువ్వు యంత్ర చోదకుడు, ఇలా బిగ్గరగా పలుకుతూ ప్రార్థించేవారు. నిర్వికల్ప సమాధి స్థితి పొంది బ్రహ్మజ్ఞానంలో సుప్రతిష్ఠితులైన తదనంతరం కూడా నిత్యం ఆయన అలాగే చేస్తూ ఉండేవారు. ఒకరోజు మధ్యాహ్నం తోతాపురి వద్ద కూర్చుని వివిధ ఆధ్యాత్మిక విషయాల గురించి ఎంతోసేపు సంభాషించసాగారు. ఇంతలో సంధ్యా సమయం కావడంతో ఆయన సంభాషణ కట్టిపెట్టి తమ అలవాటు ప్రకారం చప్పట్లు చరుస్తూ భగవంతుని గుణనామ కీర్తనం ప్రారంభించారు. శ్రీరామకృష్ణ అలా చేయటం చూసి తోతాపురి విస్తుపోయాడు. వేదాంత సాధనకు అత్యుత్తమాధికారి కావడం వలన కేవలం 3 రోజుల లోపుగానే నిర్వికల్ప సమాధిని పొందగలిగిన వ్యక్తి ఆధ్యాత్మిక పురోగతిలో అట్టడుగు దశలో ఉన్న సాధకుని మాదిరి ఇలా చప్పట్లు చరుస్తూ నామస్మరణ చేయటం ఎందుకో
అని తోతాపురి విస్మయుడయ్యాడు. తన తలంపులను ఆయన వ్యంగ్యంగా అరే రొట్టెలు ఒత్తుతున్నావేమిటి అంటూ వ్యక్తం చేశాడు. భారతదేశ వాయువ్య ప్రాంతంలోని జనులు గోధుమ పిండిని చేతిలోకి తీసుకుని చేతులతోనే చప్పట్లలో చరుస్తూ అప్పడం మాదిరి రొట్టెలు ఒత్తుతారు. ఆ ప్రక్రియను సూచిస్తూ ఈ రకమైన భక్తి సాధనను తోతాపురి పరిహాసం చేశాడు. అందుకు శ్రీరామకృష్ణ నవ్వుతూ, ఎంత వివేకం, నేను భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే రొట్టెలు చేస్తున్నానంటారేమిటి అని అన్నారు. సూటి అయిన సరళమైన శ్రీరామకృష్ణ ఈ జవాబు విని తోతాపురి కూడా నవ్వాడు. కానీ ఆయన ఈ చర్య అర్థరహితమైంది కాదని, దాని వెనక ఉన్న నిగూఢార్థం తనకు స్పష్టం కాలేదని తోతాపురి గ్రహించాడు. ఆయనకు అవగతం కాని విషయం మీద వ్యాఖ్యానించటం సబబు కాదు. శ్రీరామకృష్ణ మరో సందర్భంలో తోతాపురి ధుని పక్కన కూర్చుని ఉన్నారు. భగవత్ ప్రసంగంలో మునిగిపోయి ఉన్న గురు శిష్యుల ఇద్దరి మనస్సులు అత్యున్నత స్థితిని అధిరోహించి అద్వైత జ్ఞానంలో సంలీనం కాబోతున్నాయి. ప్రక్కనే ప్రజ్వలిస్తున్న ధుని అగ్నిరూపాత్మక ఆత్మ వారి ఇద్దరి ఆత్మలతో ఐక్యం చెందినదో అయినట్లుగా 1000 నాలుకలతో ఆ అగ్ని తన సంతోషాన్ని వ్యక్తం చేయసాగింది. ఆ సమయంలో పొగత్రాగగోరిన తోటమాలి ఒకడు హుక్కాను అంటించడం కోసం నెగడు నుండి నిప్పు కణికను తీసుకోవడానికి అక్కడికి వచ్చాడు. శ్రీరామకృష్ణులతో సంభాషణలో మునిగిపోయి బ్రహ్మానందానుభూతిని ఆస్వాదిస్తున్న తోతాపురి తోటమాలి అక్కడికి రావటం, నిప్పు కణికను తీసుకొని పోవటం గమనించలేదు. కానీ అతడు పోతున్నప్పుడు అకస్మాత్తుగా ఆయన దృష్టి అతడి మీదకి మరలింది. జరిగిన విషయం గ్రహించి ఎంతో చికాకు, కోపం ముప్పిరిగొనగా అతడిని తిడుతూ తన చెమటాతో 1-2 దెబ్బలు కొట్టేటట్లు బెదిరించాడు. ఎందుకంటే నాగా సంప్రదాయ సాధువులు ధునిని పూజిస్తారు, మహా గౌరవంగా చూసుకుంటారని మునిపే చెప్తున్నాం కదా. తోతాపురి ప్రవర్తన చూసి శ్రీరామకృష్ణ అర్ధబాహ్య అవస్థలో పకపక నవ్వుతూ సిగ్గుచేటు అని పలుకుతూ నేల మీద దొరలసాగారు. శ్రీరామకృష్ణ ఆ భావావస్థను చూసి తోతాపురి తెల్లబోయాడు. ఎందుకు అలా చేస్తున్నావు? ఆ మనిషి ఎంత తప్పు చేశాడో చూడలేదా అని అడిగాడు. నిజమే, కానీ అదే సమయంలో మీ బ్రహ్మజ్ఞానపు ప్రగాఢతను చూశాను కదా. బ్రహ్మం తప్ప మరేదీ లేదు. ప్రపంచంలోని సకల వస్తువులు, వ్యక్తులు ఆ బ్రహ్మం అభివ్యక్తీకరణలే అని ఇప్పుడే మీరు చెప్పారు. కానీ మరుక్షణంలోనే అంతా మర్చిపోయి ఆ వ్యక్తిని పట్టబోయారే. కాబట్టే మాయ యొక్క సర్వతోముఖ శక్తిని తలుచుకొని నవ్వాను అని నవ్వుతూ చెప్పారు. ఆ మాటలతో తోతాపురి గంభీర ముద్ర వహించి కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత ఇలా అన్నాడు, నువ్వు చెప్పింది నిజమే. కోప ప్రభావంలో సర్వం మర్చిపోయాను. కోపం గర్హనీయమైంది. ఈ క్షణంలోనే దాన్ని విడిచివేస్తున్నాను. నిజానికి ఆనాటి నుండి ఆయన కోపగించుకోగా ఎవ్వరూ ఎన్నడూ చూడలేదు. పంచభూతాల్లో చిక్కుబడి బ్రహ్మ కూడా విలపిస్తాడు అని శ్రీరామకృష్ణ తరచూ చెప్పేవారు. కళ్ళు మూసుకొని ముళ్ళు లేదు, గుచ్చుకోలేదు అని మనస్సుకు ఎంత చెప్పుకో ప్రయత్నించినా ముళ్ళు మీద చేయి పడగానే నొప్పి పుట్టి బాధతో అరుస్తావు. అదేవిధంగా నాకు జన్మ మరణాలు లేవు, నిర్గుణుడను, సుఖదుఖాలు లేవు, ఆకలి దప్పులు లేవు, జన్మ జరారహితుడనైన సచ్చిదానంద స్వరూపుణ్ణి అని మనస్సుకు ఎంత నచ్చ చెప్పుకున్నప్పటికీ ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ నీ శరీరం ఏదో ఒక రోగం బారిన పడగానే పరివర్తన లేని ఆత్మ గురించి సర్వం మర్చిపోతావు. మనస్సు భోగ వస్తువుల ప్రలోభాలచే ఆకర్షింపబడగానే లేదా కామకాంచనాల తాత్కాలిక సుఖం కోసం అరులు చాచగానే ఏదో పాడు పనిచేసే నిర్బంధానికి గురవుతావు. భ్రాంతి, మానసిక క్షోభ, కష్టం మొదలైనవి తలెత్తి నీ విచక్షణను, నిర్ణయాలను మరిపింపజేసి నిన్నెంతో బాధిస్తాయి. కనుక భగవదనుగ్రహం కలగనంత వరకు, మహామాయ వాకిలు తెరిచి వైదొలగనంత వరకు ఎవరికి ఆత్మజ్ఞానం కలగదని, సంసార దుఃఖ విముక్తి కలగదని తెలుసుకోండి. సైషా ప్రసన్నా వరద రుణాం భవతి ముక్తయే అంటే తల్లి అనుగ్రహించి దారి విడువనంత వరకు ఏదీ సాధ్యం కాదని, ఆమె కృపతోనే మనిషి ముక్తుడు కాగలడని చండి దేవి సప్తశతి 1వ అధ్యాయం 56లో నువ్వు చదవలేదా? శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు అరణ్య మార్గంలో నడిచిపోతున్నారు. ఆ కాలిబాట ఎంతో ఇరుకైంది. ప్రక్కన ఇద్దరు కూడా నడిచిపోలేరు. శ్రీరాముడు ధనుర్బాణాలు ధరించి ముందు నడుస్తున్నాడు. అతడి వెనుక సీత, ఆమె వెనుక లక్ష్మణుడు ధనుర్బాణాలు చేతపుచ్చుకొని నడుస్తున్నాడు.
శ్రీరాముని పట్ల లక్ష్మణుడికి ఎంతో భక్తి ప్రేమ ఉన్నాయి. నవఘనశ్యాముడైన శ్రీరాముణ్ణి సదా దర్శిస్తూ ఉండాలని లక్ష్మణుడి అభిలాష. కానీ మధ్యలో సీతాదేవి నడుస్తూ ఉండటం చేత శ్రీరాముణ్ణి చూడలేక అతడి మనస్సు క్షోభించసాగింది. సీతాదేవి అతడి బాధను గమనించింది. లక్ష్మణుడి పట్ల కరుణ వహించి బాటకు ఒక ప్రక్కకు జరిగి, ఇప్పుడు చూడు అన్నది. అప్పుడు మాత్రమే తన ఇష్టదైవాన్ని తనివితీరా దర్శించగలిగాడు లక్ష్మణుడు. అదేవిధంగా జీవుడికి దేవుడికి నడుమ మాయకు ప్రాతినిధ్యం వహించే సీతాదేవి అడ్డుగా నిలబడి ఉంది. జీవరూపుడైన లక్ష్మణుని పట్ల కృప వహించి ఆమె వైదొలిగి దారి ఇవ్వకపోతే జీవుడు భగవంతుణ్ణి దర్శించలేడని గ్రహించాలి. ఆమె అనుగ్రహించిన మరుక్షణమే జీవుడికి రామరూపంలోని నారాయణుడి దర్శనం కలుగుతుంది. అతడు సకల బాధల నుండి విముక్తుడవుతాడు. ఆమె అనుగ్రహించకపోతే నువ్వు ఎంత విచక్షణ చేసినా, తాత్విక నిర్ణయాలు తీసుకున్నా నిష్ప్రయోజనమే. ఒక్క వాము గింజ 100 అన్నం మెతుకులను జీర్ణం చేస్తుంది. కానీ కడుపులో అజీర్ణం పేర్కొన్నప్పుడు 100 వాము గింజలు కూడా ఒక్క మెతుకు అన్నాన్ని సైతం జీర్ణం చేయలేవు అనే లోకోక్తి ఒకటి ఉంది. ఇది ఒక చక్కని సాదృశ్యం. పుట్టినప్పటి నుండి తోతాపురి జగజ్జనని అనుగ్రహం పొందాడు. చిన్ననాటి నుండి సత్సంస్కారాలు, చిత్తశుద్ధి గల మనస్సు, సిద్ధుడైన యోగి సాంగత్యము, దృఢమైన శరీరము ఆయనకు లభించాయి. మృత్యుఛాయల సర్వాన్ని కబళించే తన కర్కశ కరాళ మహాభయంకరమూర్తిని భగవన్మాయ ఆయనకు ఎన్నడూ చూపలేదు. అవిద్యా ప్రభావంతో తన భువనమోహిని మూర్తి అనే ఉచ్చులో ఆయన ఏనాడు పడద్రోయలేదు. కాబట్టే పురుషకారంతో స్వప్రయత్నంతో తన లక్ష్యాన్ని చేరి నిర్వికల్ప సమాధిని, ఆత్మజ్ఞానాన్ని సంతరించుకొని భగవత్ సాక్షాత్కారాన్ని సునాయాసంగా పొందగలిగాడు. ఆ మార్గంలో పురోగమిస్తున్నప్పుడు ఎదురయ్యే అన్ని అడ్డంకులను, విఘ్నాలను జగజ్జనని స్వహస్తాలతో తొలగించి వేసి ఆయనకు దారి సుగమం చేసి స్వయంగా తాను వైదొలగి దారి ఇచ్చిందని తోతాపురి ఎలా అర్థం చేసుకోగలడు? కానీ చాలా కాలం గడిచిపోయాక ఆ విషయాన్ని ఇప్పుడు ఆయనకు వివరింప జగజ్జనని తలచింది. తన తప్పును గుర్తించే అవకాశం తోతాపురికి ఇప్పుడు లభించింది. వాయవ్య భారత ప్రాంతంలో జనులలో కానవచ్చే దేహదార్ఢ్యం గలవారు తోతాపురి. అనారోగ్యం, అజీర్ణం వంటి దేహపరమైన రుగ్మతలంటే ఏమిటో ఆయన ఎరుగడు. ఏం తిన్నా జీర్ణం చేసుకోగలిగేవాడు. ఎక్కడ పడుకున్నా గాఢంగానే నిద్రపోయేవాడు. ఆత్మజ్ఞానం పొంది భగవత్ సాక్షాత్కారం కలిగిన ఫలితంగా ఆయన మనస్సు సదా శాంతి ఆనందాలతో ఉప్పొంగుతూ ఉండేది. శ్రీరామకృష్ణులు చూపే ప్రేమ, గౌరవాల పట్ల ఆకర్షింపబడిన తోతాపురి ఆయన సాంగత్యంలో దక్షిణేశ్వరంలో కొన్ని నెలల పాటు ఉండిపోయారు. కానీ వంగదేశపు నీరు, తేమతో కూడిన సాంద్ర వాయువు ఆయన్ను రోగగ్రస్తుని చేశాయి. ఆయన తీవ్ర రక్తగ్రహణి వ్యాధికి గురైనారు. రేయింపవళ్ళు ప్రేగులను మెలిపెట్టే బాధతో తోతాపురి ధీర, స్థిర, సమాధిమగ్నమైన మనస్సును కూడా బ్రహ్మతాతాత్మ్యం నుండి దిగజారి దేహం మీదకి మళ్ళింది. పంచభూతాల వలలో చిక్కుబడి బ్రహ్మ ఇప్పటిక సర్వపాల్తే అయిన జగజ్జన్య అనుగ్రహం తప్ప మార్గాంతరం ఏమున్నది? వ్యాధిగ్రస్తుడు కావడానికి కొంతకాలం మునుపు నుండే బ్రహ్మనిష్ట కలిగిన ఆయన అప్రమత్తమైన మనస్సు, శరీరం ఇక్కడ అంత ఆరోగ్యంగా ఉండడం లేదు కనుక ఎక్కువ కాలం తాత్సారం చేయవద్దని ఆయన్ను హెచ్చరిస్తూ వచ్చింది. కానీ అలౌకికము, దుర్లభం అయిన శ్రీరామకృష్ణ సాంగత్యాన్ని విడిచి ఈ పాడుదేహం నిమిత్తం ఆయన వెళ్ళిపోగలడా? శరీరం కేవలం అస్థిమాంస పంజరం. చీము, నెత్తురు, మలం, మూత్రం, క్రిమికీటకాలతో దుర్గంధపూరితమైంది. 2 నాళ్ల అస్తిత్వం మాత్రమే కలిగింది. వేదాంత శాస్త్రాలు దీని అస్తిత్వాన్ని పదే పదే భ్రమగా వక్కాణిస్తున్నాయి. అటువంటి తుచ్చ శరీరం మీద మమకారం ఉంచుకొని అనంతమైన ఆనందాన్ని పంచి ఇచ్చే ఆ దేవమానవుని అంటే శ్రీరామకృష్ణుల సాంగత్యాన్ని ఆదరాబాదరా విడిచిపెట్టి వెళ్ళడం తోతాపురికి సాధ్యమా? పైగా మరో చోటికి వెళ్ళినా దేహం రోగగ్రస్తం కాబోదనే ఉత్తరవాదం ఏముంది? ఒకవేళ రోగాదులు వాటిల్లినా ఆయనకు ఏం భయం? శరీరమే బాధపడుతుంది, చిక్కిపోతుంది, మహా అయితే నశించిపోతుంది. అలా జరిగినా ఆయనకు జరిగేదేముంది? తాను సంగ్రహితమైన నిర్వికార ఆత్మస్వరూపుణ్ణని, దేహంతో తనకు ఎలాంటి సంబంధము లేనేలేదని తన స్వరూప జ్ఞానాన్ని ఆయన ప్రత్యక్షం చేసుకున్నాడు కదా. కనుక ఆయనకు భయం ఎందుకు? ఇలా పలు రీతుల్లో భావించి తన మనస్సును ఎలాంటి ఆందోళనకు తోతాపురి గురి చేయలేదు. క్రమంగా రుగ్మత ముదిరి నొప్పి కూడా అధికరించడంతో ఆ చోటును వదిలి వెళ్ళిపోవాలనే కోరిక తోతాపురిలో జనించింది. శ్రీరామకృష్ణుల నుండి సెలవు పుచ్చుకొని వెళ్ళిపోవాలని పలుసార్లు ఆయన వద్దకు వెళ్ళినా భగవత్ ప్రసంగాల్లో పూర్తిగా లీనమైపోయి
ఆ విషయమే ప్రస్తావించడం మర్చిపోయారు తోతాపురి. ఒక్కోసారి ఆ విషయం గుర్తుకు వచ్చినా కూడా ఎవరూ తనలో నుండి ఆ సంగతిని చెప్పనివ్వకుండా బలవంతంగా ఆపుతున్నట్లు ఆయనకు అనిపించేది. ఆ విషయం ప్రస్తావింప సంకోచించి మర్నాడు చెప్పవచ్చులే అని అనుకునేవారు. అలా భావించి శ్రీరామకృష్ణులతో వేదాంతం గురించి కొంతసేపు చర్చించి తన పంచవటి ఆసనానికి ఆయన తిరిగి వచ్చేసేవారు. ఇలా రోజులు గడిచిపోయాయి. తోతాపురి శరీరం క్రమంగా కృశింపసాగింది. వ్యాధి మరింత తీవ్రం కాసాగింది. తోతాపురి శరీరం రోజు రోజుకు కృషించిపోవడం గమనించిన శ్రీరామకృష్ణులు ప్రత్యేకంగా పచ్చపానాదులు ఔషధ సేవను ఏర్పాటు చేశారు. అయినా లాభం లేకపోయింది. రోగం ముదరసాగింది. శ్రీరామకృష్ణులు అప్పుడు మధురకు చెప్పి విశేష ఔషధ పథ్యాలను ఏర్పాటు చేయించి శక్తి మేరకు ఆయన్ను సేవించసాగారు. అప్పటిదాకా తోతాపురి శారీరక బాధని అనుభవించారు. పరిపూర్ణ మనశ్శాంతి పొందుతూ వచ్చారు. ఇచ్ఛామార్తంగా మనస్సు సమాధిమగ్నం చేసి శారీరక బాధలను అన్నింటినీ మరిచిపోయారు. అప్పటిదాకా తన మనస్సును ఆయన పూర్తిగా తన అధీనంలో ఉంచుకోగలగటమే అందుకు హేతువు. అది రాత్రివేళ. ఆయన పేగుల్లో నొప్పి భరించరానిదయింది. ఆ నొప్పి తోతాపూర్ని స్థిమితంగా పడుకోనివ్వలేదు. ఆయన పడుకోవడానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు. వెంటనే లేచి కూర్చున్నారు. అప్పటికీ ఉపశమనం కలగలేదు. శరీరానికి ఏదైనా జరగని మనస్సును ధ్యానంలో మగ్నం చేస్తాను అని ఆయన అనుకున్నాడు. కానీ మనస్సును శరీరం నుండి వేరు చేసి ఏకాగ్రం చేశారో లేదో ప్రేగుల బాధ మనస్సును తన వైపుకు లాగివేసింది. పదే పదే ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. శరీర స్మృతి తొలగిపోయే సమాధి భూమిని మనస్సు అధిరోహించిందో లేదో నొప్పి కారణంగా అది క్రిందికి దిగజారింది. ప్రయత్నించిన ప్రతిసారి ఆయన వైఫల్యాన్నే చవి చూశారు. అప్పుడు తోతాపురికి తన దేహం పట్ల విపరీతమైన విసుగు పుట్టింది. అప్పుడు ఆయన ఇలా తలపోశాడు. ఈ రక్తమాంస పంజరం కారణంగా కదా ఈరోజు నా మనస్సు వశం తప్పింది. నేను ఈ శరీరాన్ని కాదని నిస్సంశయంగా తెలుసుకున్నాను. అలాంటప్పుడు ఈ కూళ్ళు శరీరంలో ఉండి ఎందుకింత బాధపడాలి? దీన్ని ఇంకా పదిలపరుచుకోవడంలో ప్రయోజనం ఏమిటి? ఈ అర్ధరాత్రి దీన్ని గంగలో విసర్జించి బాధను అంతం చేస్తాను. అలా యోచించి ప్రయత్నపూర్వకంగా మనస్సును బ్రహ్మంలో మగ్నం చేసి నెమ్మదిగా గంగా జలాల్లో పోసాగాడు. అయినా ఏం ఆశ్చర్యం! గంగానది నిజంగా ఈరోజు ఇంకిపోయిందా? లేదా ఆయన మనోచిత్రమే బాహ్యంగా అలా వ్యక్తమవుతున్నదా? ఎవరి మర్మాన్ని విప్పి చెప్పగలరు? తోతాపురి దాదాపు ఆవలి ఒడ్డును చేరినప్పటికీ మోకాల్లోతు కంటే ఎక్కువ నీరు కానరాలేదు. క్రమంగా ఆ చీకట్లోనే ఆవలి తీరపు ఇళ్ళు చెట్లు నీడల్లా కనిపించసాగాయి. అది చూసి తోతాపురి దిగ్భ్రాంతుడై ఇలా ఆలోచించాడు. ఈ భగవన్మాయ ఎంత విచిత్రమైంది! కనీసం నీళ్లలో మునిగిపోవటానికి సరిపడే నీరు సైతం నేడు గంగలో లేకుండా పోయింది. కనీ విని ఎరుగని భగవల్లీల. తక్షణం ఆయన లోపల నుండి ఎవరో ఆయన మనోపటలం పైనుండి తెరను తొలగించినట్లయింది. ఆయన మనోనేత్రాన్ని ఒక దివ్యకాంతి మిరుమిట్లు గొలిపింది. ఆయనకు ఒక అపూర్వ దర్శనం కలిగింది. తల్లి, తల్లి, విశ్వజనని అయిన తల్లి, ఊహాతీత శక్తిరూపిణి అయిన తల్లి, నేల మీద తల్లి, నీళ్లలో తల్లి, శరీరమే తల్లి, మనస్సే తల్లి, అనారోగ్యమే తల్లి, ఆరోగ్యమే తల్లి, జ్ఞానమే తల్లి, అజ్ఞానమే తల్లి, జీవమే తల్లి, మరణమే తల్లి. తాను చూస్తున్నది, వింటున్నది, ఊహిస్తున్నది సమస్తం ఆ తల్లే. సంభవాన్ని అసంభవం, అసంభవాన్ని సంభవం ఆమె చేస్తున్నది. దేహంలో ఉంటున్నంత వరకు ఆమె ప్రభావాన్ని నుండి తప్పించుకునే శక్తి ఎవరికీ లేదు. ఆమె సంకల్పించేటంత వరకు ఎవరూ చావను కూడా చావలేరు. శరీరానికి, మనస్సుకు, బుద్ధికి అతీతమైంది, తురీయమైంది, నిర్గుణమైంది ఆమె. దేనిని ఇంతకాలం బ్రహ్మమని అనుభూతం చేసుకుంటూ తోతాపురి హృదయపూర్వక భక్తి ప్రపత్తులు చెల్లిస్తూ వచ్చాడో ఆ బ్రహ్మ ఈ తల్లే. శివశక్తులు ఒకే చోట హరగౌరులుగా వ్యక్తమవుతున్నారు. బ్రహ్మ, బ్రహ్మశక్తి ఒక్కటే, అభేదమైనవి. ఆ రీతిలో నాటి రాత్రివేళ భక్తిపూరిత హృదయంతో జగన్మాత అవ్యక్త విశ్వదర్శనాన్ని గాంచుతూ అమ్మా అమ్మా అనే హుంకారాలతో నల్దిక్కులను పెక్కటెల్ల చేస్తూ జగద్యాన్ని పాదపద్మాల మ్రోల సంపూర్ణ ఆత్మసమర్పణ గావించుకున్నాడు తోతాపురి. నది ఆవలి ఒడి వైపుగా వెళ్ళినట్లే నీళ్లలో నడుస్తూ తోతాపురి మళ్ళీ వెనుదిరికి వచ్చాడు. శరీరంలో బాధ ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయనకు అది అనిపించడం లేదు. తనకు కలిగిన ఆ సమాధి జ్ఞాపకం నుండి ఉత్పన్నమైన అపూర్వ పరమానందం ఆయన హృదయాన్ని నింపివేసింది. మెల్లగా పంచవటి కింద ఉన్న ధుని వద్దకు వచ్చి కూర్చున్నాడు.
మిగిలిన రాత్రంతా జగజ్జనని జపధ్యానాల్లో గడిపాడు తోతాపురి. తెల్లవారుగానే తోతాపురి ఆరోగ్యం గురించి విచారించడానికి శ్రీరామకృష్ణులు వచ్చి చూడగా ఆయన మునుపటి వ్యక్తిలా కనిపించలేదు. ఆయన వదనం పరమానందంతో ప్రకాశిస్తున్నది. పెదవులపై చిరునవ్వు తాండవిస్తోంది. శరీరంలో ఏ రుగ్మత కానరావటం లేదు. తన పక్కన కూర్చోమని శ్రీరామకృష్ణులకు సంజ్ఞ చేసి మెల్లగా గత రాత్రి జరిగిన సంఘటనలన్నీ పూసగూర్చినట్టు వివరించి చెప్పాడు. పిదప ఆయన ఇలా అన్నారు. ఈ రుగ్మతే నాకు మిత్రునిగా ఉపకరించింది. నిన్నటి రాత్రి జగజ్జనని దివ్య దర్శనం నాకు కలిగింది. ఆమె అనుగ్రహంతో రోగం నుండి విముక్తుడినైనాను. ఆహా, ఎంతకాలం ఎంత అజ్ఞానంలో పడి ఉన్నాను. ఇప్పుడు నీ తల్లికి చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోవటానికి నాకు సెలవు ఇప్పించు. ఈ సత్యం తెలుసుకోవటం కోసమే ఏదో విధంగా నన్నెంతకాలం ఇక్కడ ఆపి ఉంచింది ఆమె అని అర్థమైంది. ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చాలా కాలం క్రితమే అనుకొని పలుమార్లు నీ వద్దకు సెలవు పుచ్చుకోవాలని వచ్చాను కూడా. కానీ ప్రతిసారి ఎవరో నీ నుండి సెలవు పుచ్చుకొనివ్వకుండా నా మనస్సును మరో విషయం మీదకు మళ్లిస్తూ వచ్చారు. ఆయన మాటలు విని శ్రీరామకృష్ణులు నవ్వుతూ ఇలా అన్నారు. ఇంతకు మునుపు మీరు అమ్మను అంగీకరించక నాతో శక్తి మిథ్య అని వాదించేవారు. కానీ ఇప్పుడు మీరే స్వయంగా ఆమెను దర్శించారు. ప్రత్యక్షానుభవం మీ వాదనలను త్రోసిపుచ్చింది. అగ్ని దాని దాహక శక్తి ఒక్కటే అయినట్లు బ్రహ్మం బ్రహ్మశక్తి ఒక్కటే అని ఏనాడో అమ్మ నాకు వెల్లడించింది. నాదమండపం నుండి ప్రభాత సంగీతం వినరాగానే గురు శిష్య సంబంధంతో శివరాముల్లా కట్టుబడిన ఆ మహాపురుషులిద్దరూ జగజ్జన్య ఆలయానికి వెళ్ళి తల్లి దివ్య విగ్రహం మ్రోల సాష్టాంగ ప్రణామం చేశారు. జగజ్జన్ని ప్రసన్నయ్యి తోతాపురి సెలవు పుచ్చుకోవటానికి దయతో అనుమతించిందని వారిద్దరూ తమ హృదయాంతరాళాల్లో తెలుసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత శ్రీరామకృష్ణుల వద్ద సెలవు పుచ్చుకొని దక్షిణేశ్వర కాళికాలయాన్ని విడిచిపెట్టి తోతాపురి పశ్చిమ దిశగా సాగిపోయాడు. దక్షిణేశ్వర కాళికాలయాన్ని ఆయన సందర్శించడం ఇదే మొదటిసారి, చివరిసారి కూడా. మరెన్నడూ తోతాపురి అక్కడికి రాలేదు. మరొక విషయం చెప్తే తోతాపురిని గురించి శ్రీరామకృష్ణుల నుండి మేము విన్న విషయాలన్నీ పాఠకులకు తెలిపినట్లే అవుతుంది. తోతాపురికి రసవాదం విశ్వసించేవాడు. కేవలం నమ్మడం మాత్రమే కాదు, ఆ విద్య సహాయంతో అనేక సందర్భాల్లో రాగి మొదలైన అధమ తరగతి లోహాలను బంగారంగా మార్చగలిగినట్లు శ్రీరామకృష్ణులతో ఆయన చెప్పాడు కూడా. తమ సంప్రదాయానికి చెందిన ప్రాచీన పరమహంసలకు ఆ రసవాద విద్య తెలుసని, గురు పారంపర్యంలో వచ్చిన తనకు ఆ విద్య వారసత్వంగా సంక్రమించిందని తోతాపురి చెప్పేవాడు. అంతేకాక ఆయన ఇలా చెప్పేవాడు. ఈ రసవాద విద్యను స్వార్థం కోసం, స్వసుఖం కోసం ఉపయోగించడం పూర్తిగా నిషేధింపబడింది. అలా చేసిన వారికి గురువుల శాపం తగులుతుంది. కానీ మా సన్యాసి మండలిలో ఎందరో సాధు పొంగవులు ఉండేవారు. మండలేశ్వరుడు అంటే మఠాధ్యక్షుడు వారితో పాటు తీర్థయాత్రలకు వెళ్ళవలసి వచ్చేది. అటువంటి సమయాల్లో వారి ఆహారాది ఆవశ్యకాలకు తగిన ఏర్పాట్లు చేయవలసి వచ్చేది. ఎప్పుడైనా ధనావశ్యకత ఎదురైనప్పుడు ఆ సందర్భంలో మాత్రమే ఆ విద్యను ఉపయోగించి ఆ అవసరాన్ని గడుపుకోవడానికి అనుమతి వసగేవారు. ఈ విధంగా శ్రీరామకృష్ణ గురుభావ సహాయంతో భైరవీ బ్రాహ్మణి, బ్రహ్మజ్ఞుడైన తోతాపురి తమ తమ సాధన మార్గాల్లో పరిపూర్ణత్వాన్ని సంతరించుకొని కృతకృత్యులయ్యారు. శ్రీరామకృష్ణుల ఇతర శిక్షణా గురువులందరూ కూడా ఇదే విధంగా ఆధ్యాత్మిక సమగ్రతను సంతరించుకోగలిగారని దీని నుండి మనం చక్కగా ఊహించవచ్చు. నమస్కారం. ఈనాటితో శ్రీరామకృష్ణ పరమహంస సమగ్ర సప్రామాణిక జీవితగాథ 1వ భాగంలో 3వ అధ్యాయం అయినటువంటి గురుభావం 1 సుసంపన్నమైందని తెలియజేయటానికి చాలా ఆనందిస్తున్నాను. దీనికి మీ అందరి యొక్క ప్రోత్సాహం, సహకారానికి నా కృతజ్ఞతలు. రేపటి నుండి గురుభావం 2 ప్రారంభమవుతుందని తెలియజేయటానికి ఎంతో సంతోషిస్తున్నాను. నమస్కారం.